పెద్దలు రంజాన్ రమేష్ గారు అనేక వేదికలపైన సేంద్రియం పండించే విధానం పైన మార్గదర్శనం చేశారు. మీలో కూడా కొంతమంది పండిస్తున్నారు. ఇంటి మందమే పండించుకోండి. అది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు సేంద్రియ వ్యవసాయం చేయదలుచుకోవడానికి కొత్తగా వచ్చాను అనేవాళ్ళు చేయొద్దండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కాదు, కొత్తగా మేము సేంద్రియంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాం అనేవాళ్ళు ఈ సంఖ్య ఎక్కువ ఉంది. ఓకే, రమేష్ గారికి మంచి వేదిక. పంట ప్రారంభం నుంచి చివరి వరకు ఒక సబ్జెక్ట్ ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చివరిలో అడగండి, మధ్యలో అడగొద్దు ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని రంజాన్ రమేష్ గారు తీసుకోవాల్సిందిగా స్వాగతిస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పాదాభివందనం. ముఖ్యంగా ఈ గోవర్ధనగిరి గోశాల ఈ గోవర్ధనగిరి గోశాలలో ఆదిగురు భారత సంఘం వీరిద్దరూ కలిసి మిళితముతోటి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడము, మీతో పాటు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దానితో సమానంగా మనతో పాటే పూజనీయులైనటువంటి మాతాగారు ఉన్నారు, తరువాత ఆకుతోట రామారావు గారు ఉన్నారు. వీరిని కూడా మనకి కావలసిన వారిని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకు, విషయం ఏంటి అని అంటే, ఈరోజు ఇక్కడ మనం తీసుకునే సబ్జెక్ట్ ఏంది, అసలు ఈ సబ్జెక్ట్ అనేది దేని గురించి ఇక్కడికి మనం ఈ సమావేశం అయ్యాము ముఖ్యంగా తెలుసుకోవాలి. సేంద్రియ వ్యవసాయము. వ్యవసాయం మనం చేయట్లేదా ఏంది? పుట్టిన కాడి నుంచి ఇప్పటికి 53 సంవత్సరాలు నాకు, నేను వ్యవసాయం చేస్తానే ఉన్నా, నాకు తెలీదా అనేవాళ్ళు మీలో ఎంతమంది లేరు? అందరికీ తెలుసు కాదు. అప్పుడు మన చిన్నతనంలో ఒక 30-40 సంవత్సరాలు మీరు బ్యాక్ వెళ్తే మనం చేసింది ఆ రోజు కూడా సేంద్రియ వ్యవసాయమే. స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? విషం, మనసుల్లో విషం చెమ్మడం అనేది స్టార్ట్ అయింది. తరువాత పంటల మీద చల్లడం స్టార్ట్ అయింది. తర్వాత భూమిని నాశనం చేయడం స్టార్ట్ అయింది. 3 తంతులుగా మన సేంద్రియ వ్యవసాయం అనే దాన్ని లేకుండా విషపూరితమైనటువంటి రసాయనాలు కానీ, రసాయనిక ఎరువులు కానీ మన రైతాంగానికి దెబ్బతీయడం జరిగింది. కానీ ఫలానా అని మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు అనంటే, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, మనం చేసే వ్యవసాయం మన ఇంటి నిమిత్తం, మన భూమి నిమిత్తం, మన పిల్లలకి, మన మనవ సంతానానికి స్వచ్ఛమైన భూమిని మన వంతుగా ఏమిస్తున్నాము, ఎంత ఇస్తాము. మీరు మీ తాతగారు మీ నాన్నగారికి ఇచ్చారు, మీ నాన్నగారు మీకు ఇచ్చారు. మీ తాతగారు ఇచ్చిన భూమి ఆ రోజున కార్బన్ శాతం 10% ఉండేది. మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చేసరికి 7%కి వచ్చింది. మీ దగ్గర నుంచి మీ బిడ్డకి వెళ్ళేసరికి ప్రజెంట్ 0లో ఉన్నాం, ఇంకేం లేదు, ఇసుకే ఉంటుంది అక్కడ. మీ దగ్గర నుంచి మీ బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి ఆ భూమి ఇసుకే ఉంటుంది. నువ్వు ఇంకా ఆ భూమిలో ఏం పంట పండించగలవు? ఒకసారి గమనించండి. సముద్రం ఒడ్డుకో ఏటొడ్డుకో వెళ్ళి నేను కూరగాయలు పండిస్తాను, బియ్యం పండిస్తానంటే ఆ ఇసుకలో పండుతాయా? అదంతా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన మేట వేసిన ఇసుకలో ఏం పండుతుంది? కొన్ని పండుతాయి, దానికి ఉంది. ఇసుకలో కూడా పంట పండే ఉన్నాయి, ఇత్తనాలు ఉన్నాయి, పండుతాయి. అవి మన శరీరానికి ఆహార ఔషధాలుగా కూడా పనిచేస్తున్నాయి, సుగంధ ద్రవ్యాల్లాగా ఉంటాయి అవి. కానీ నిత్యకృత్యమైనటువంటిది మన జీవితంలో నిత్యము మనం తినేది బియ్యం. ఆ బియ్యం కన్నా కూడా ఎక్కువగా కారం వాడతాం, పసుపు వాడతాము. ఇవన్నీ కూడా 100కి 200% వేసుకోవడం. 100కి 200% ఏంటి? కెమికల్. మిర్రపలో ఎన్ని రకాలైనటువంటి కెమికల్స్ వస్తున్నాయో టెస్ట్ చేసుకోండి ఒకసారి. దాంట్లో కొద్దిగా పర్సంటేజ్ తగ్గించుకుంటే వెజిటబుల్స్, కూరగాయలు వాటిల్లో వస్తున్నాయి. ఇంకా కొంచెం పర్సంటేజ్ తగ్గించుకుంటారండి మీరు. ఫస్ట్ చెప్పాను నేను, అక్కడి నుంచి తగ్గించుకుంటారండి. తగ్గించుకుంటా వస్తే
ఫ్రూట్స్ ప్రతిదీ విషపూరితమైపోయింది. తిని 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 5 సంవత్సరాలకి కళ్ళజోడు వచ్చింది. పుట్టిన పిల్లాడికి 5 నెలల పిల్లాడికి కళ్ళజోడు వచ్చింది. 25 సంవత్సరాల వయసు నిండక తల్లికే పెరాలసిస్ వచ్చింది. 25 సంవత్సరాలు నిండా తల్లికే హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి ఇవన్నీ ఏంటి? ఇప్పటికీ 103 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు బ్రతికున్నారని ఉన్నారు. శాస్త్రోక్తంగా నేను కూడా వాళ్ళ చూసి వాళ్ళ దగ్గర నుంచి నేను బ్లెస్సింగ్ తీసుకున్నా. 3 తరాలు ఉన్నారు ఇప్పుడు. 103 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో కీసర టోల్గేట్ దగ్గర సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి, ఈయనకి 65 సంవత్సరాలు అట్టుకుంది. వాళ్ళ నాన్నగారు ఇంచుమించుగా 80 సంవత్సరాలు దగ్గరగా ఉంటాడు. వాళ్ళ అమ్మగారికి 103 సంవత్సరాలు. ఆమె డబల్ కాడ మంచం వేశారు. మంచం మీద పడుకొని ఉంది. నేను మామూలుగా దిళ్ళు పెట్టారు అనుకున్నా. ఆ ఇంట్లోకి ఇలా అడుగేస్తూ ఇట్లా చూసా. ఇంత పెద్ద రూమ్ ఆమెకి. ఇట్లా చూసేసరికి ఆ మామగారు కూర్చుంది. బైబిల్ ఎంత ఉంటుందండి? మీ అందరు చూసుంటారు. భగవద్గీత ఎంత ఉంటుందండి? బైబిల్ ఎంత ఉంటుంది? భగవద్గీత ఎంత బరువు ఉంటుంది? ఖురాన్ గ్రంథం ఎంత బరువు ఉంటుంది? 3 గ్రంథాలు చూసుకున్నా కూడా ఎక్కువ శాతం మన భగవద్గీత బరువు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి భగవద్గీతని ఆ మాత ఇలా చేతుల్లో పట్టుకొని కంటి చూపుకి అద్దం లేకుండా ఈ రోజుకి చదువుతుందంటే ఆమె ఎలాగుందో చూడండి. కంటి చూపుకి అద్దం లేదు, పుష్కలంగా చదువు. నాకు డౌట్ వచ్చి వెంకటేశ్వరరావు గారు ఒక్క మాట, ఆమె ఎవరు అన్నా. ఎవరు అంటే మా నాన్నమ్మగారు అంది. ఇదేంటండి మీరే ఇట్లా ఉన్నారు, మీ నాన్నమ్మగారు ఏంటండి అని అంటే, అందులోకి వీళ్ళ మిసెస్ వచ్చి అవునండి మా అమ్మమ్మ గారు. మీ ఇద్దరు మేనరకమమ్మ అన్న. అవును అని. వాళ్ళిద్దరు మేనరకము. అన్న చెల్లెల పిల్లల్ని ఆ ఇంట్లో చేసుకున్నారు. అయితే ఆ మామగారి వయసు వచ్చేటప్పటికి మనం ఉంటామా? లేదు. వాళ్ళ ఫాదర్ వయసు వచ్చిన దాకా మనం ఆరోగ్యంగా పొలం చేయగలమా? 1/2 కిలోమీటర్ దూరం చేలోకి వెళ్తాడట నడుచుకొని. మెయిన్ రోడ్డు మీద బండి పెట్టి 1/2 కిలోమీటర్ వెళ్ళాలి చేలోకి వెళ్ళాలంటే. మనం చేలోకి వెళ్ళాలంటే డైరెక్ట్ బండి చేలోకి వెళ్ళాలి. ఈరోజు కూడాను మన ఆరోగ్య పరిస్థితి ఇది. దేనికంటే ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు. అబద్ధం. ఆర్గానిక్ లేదు, సేంద్రియ వ్యవసాయము. ఆర్గానిక్ అని అంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని మందులు కొనుక్కొని వాడుకోవడమే ఆర్గానిక్ వ్యవసాయము. నేచురల్ ఫార్మింగ్ ఉన్నది ఉన్నట్టు పంచభూతాల సాక్షిగా మనం పండించే పంటనే ప్రకృతి వ్యవసాయము అన్నారు. పంచభూతాలంటే మీ అందరికీ తెలుసు. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, ఇవన్నీ తెలుసు. వీటన్నిటి సాక్షిగానే గో ఆధారిత వ్యవసాయం ఉంది. అదే గో ఆధారిత వ్యవసాయం, అదే ప్రకృతి వ్యవసాయము. దాన్నే నేచురల్ ఫార్మింగ్ అన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకంటే నేను ఒక 4 రకాల కషాయాలు చెప్తాను నీకు. ఈ కషాయాలు ఏం చేస్తారు, మీరు తీసుకెళ్ళి తయారు చేసుకుంటారు. ఒక్కొక్కడు ఏం చేస్తారంటే ఇది ఆర్గానిక్ మందు అని చెప్పి అమ్మేసుకుంటాడు. ఇది జరుగుతున్నది. అది పని చేస్తుందా, చెయ్యట్లేదా అటు చూడ్డు. అడు వ్యవసాయం చేసినాడు కాడు, చెయ్యడు. చెయ్యకపోగా ఇంకొక రైతుకి ఇచ్చి ఆ రైతు దగ్గర డబ్బులు గుద్దేస్తాడు. విషయం ఒక్కడు గమనించండి. ఈ పంచభూతాలలోనే ప్రకృతి వ్యవసాయం ఉంది. ఈ పంచభూతాలలోనే మనకి కావలసిన ఆహార ఉత్పత్తులు పండించుకోవడానికి సరిపడా అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. ఈ పంచభూతాలకు తోడుగా గో ఆధారిత వ్యవసాయము. గో ఆధారిత వ్యవసాయం ఎట్లాగొస్తుందో దీన్ని తర్వాత చెప్తా. ముందు ఈ పంచభూతాల గురించి చెప్తా. ఈ పంచభూతాలలో వ్యవసాయం మనం ఎట్లా చేస్తున్నాము. గాలి, ఫస్ట్ వాతావరణం తీసుకోండి. గాలిలో నీటి శాతం ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఉంటుందా? కొద్దిగా మాట్లాడండి. ఉంటుంది. గాలిలో నీటి శాతం ఉంటుంది. ఆ నీటి శాతం ఉండడం వలన మన ప్రాణవాయువు అనేది వేగమైన అతివేగంగా ఉన్నా కానీ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలన్నీ కూడా ఆరోగ్యకరంగా నడుస్తుంటాయి. ఆ గాలి అనేదే పంటకైనా మనిషికైనా ప్రతి జీవికైనా ఎంతో అవసరము. ఆ గాలి ఉంటేనే భూమి మీద వేసిన ఆకు, మొక్క అనేది భూమిలో నుంచి ఆహారం తీసుకోలేని పరిస్థితులలో గాలి వదిలినటువంటి ఆక్సిజన్ కానీ ఇలాంటి కొన్ని రసాయనికాల వల్ల పత్రహరితము అనే ఒక ఆకు ద్వారా పదార్థాన్ని తీసుకొని చెట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడేది గాలి. దాంతోపాటు సమానంగా నీరు, సెలయేర్లు కావచ్చు, వర్షపాతం కావచ్చు,
ఇవన్నీ కూడా నీరు. భూమికి కావాల్సింది నీరు కూడా కావాలి కదా. భూమి మీద మొక్క నాటుకున్నంత మాత్రానే పంట పండదు కదా. సరే, దానికి ఎట్లాగా మనం మొక్కను పెంచాలి? ఏమేయకుండా మొక్క ఎట్లా పెరుగుతుంది? నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు. పంచభూతాల సాక్షిగా పంట పండించడం ఎలాగా? ఏమేయకుండా ఎందుకు పండిద్ది? ఇసుక రేణువులో మొక్క మలిపించినప్పుడు నేచురల్గా బ్లాక్ సాయిల్లో, రెడ్ సాయిల్లో, గ్రౌండ్ సాయిల్లో ఎందుకు మొక్క బతికించలేము? ఈ రైతు చేసిన పరిశోధనలే కదా ఇవన్నీ కూడా. అంతకుముందు ఏ సైంటిస్టు లేడు కదా. ఉన్నాడా? మనం పుట్టకముందు ఏమన్నా ఉన్నాడా? ఒక 100 సంవత్సరాల క్రితం సైంటిస్ట్ ఉన్నాడా? అప్పుడు కూడా పూర్వీకులు, మన పెద్దలు తెలివిగల్లోళ్ళే దాన్ని సృష్టించారు, వాళ్ళు పండించారు. దాన్ని మనం ఇప్పటికీ పండిస్తూనే ఉన్నాము. రైతు సైంటిస్ట్ కావాలి. రాజు ఎవరికి కావాలండి? రాజు ఎందుకండి? రాజు అనే బిరుదు పెట్టేసి మన ఎన్నుముకలో ఉన్న పూసలు పీకేసుకుంటున్నారు. రైతే రాజు, రైతే రాజు అని కాదు. రైతు సైంటిస్ట్గా మారాలి. అప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారా? ఆర్గానిక్ అంటే మీకు అందరికీ నచ్చిన పేరు, అది చేసుకుంటారా? లేదు, నేచురల్ ఫార్మింగ్ అన్న నేను నేచురల్ ఫార్మింగ్ కాదు, మీరు విషపూరితమైన వ్యవసాయం చేసుకుంటారా? 2 రూపాయలతో పోయేదానికి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను అనే స్థితిగతుల్లో ఈరోజు మనం ఉన్నాం. మన అటువంటి సమాజంలో మనం ఉన్నాము. అందుకే నేనంటాను, ఒకప్పుడు ప్రతి ఇల్లు దేవాలయం కావాలి అన్నారు. నాకు దేవాలయాలు అక్కర్లేదు. ఊరి నిండా దేవాలయాలే ఉన్నాయి. నా ఇంట్లో దేవాలయం అక్కర్లేదు. నా ఇంట్లో ల్యాబ్ ఉంటే నాకు చాలు. ఆ ల్యాబ్ వల్ల నాకు ఇక్కడ చాలా ల్యాబ్ ఉంది, ఇందులో నాకు చాలా ల్యాబ్ ఉంది. ఈ బ్రెయిన్లో ఉన్న ల్యాబ్ని 10 మంది రైతులకి పంచి పట్టాలి. దీన్ని పంచి పెడితేనే నాకు ఒళ్ళు వస్తుంది. అప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటాను. నాకు కడుపులో ఉన్న ఆకలి చచ్చిపోయి ఆరోగ్యకరంగా ఉంటాను. లేకపోతే ఈ కలుషితమైనటువంటి ఆహారం నేను కూడా తినాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను చెప్పేవన్నీ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర పుస్తకాలు కానీ ఏమన్నా ఉంటే రాసుకోండి. లేదు అని అంటే మీ సెల్లుల్లో రికార్డు చేసుకోండి. వాయిస్ అయినా రికార్డు చేసుకోండి. కారణం ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ అక్షరము సత్యము. 1995 నుంచి నేను ఒక ఆదివాసీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఇది. 350 రూపాయల జీతానికి 89లో వెళ్ళినోండి. ఈ రోజుకి కూడా నేను అదే కంపెనీ మారకుండా ఉద్యోగం చేస్తూ ఇలా రైతులకు సేవ చేయడం కోసమే నేను, నా జిల్లా ఎక్కడ, నేనెక్కడ, ఇక్కడ దాకా నేను రావడం ఏంటి? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. దేనికి కూడా స్వార్థపడకుండా, దేనికి కూడా ఆశపడకుండా బ్రతికిన వాడు, తన శరీరంలో నుంచి చెమట చుక్కలతో పండించిన పంటని మరొకడికి ఆహారంగా పెట్టగలిగిన వాడు రైతు. ఆ రైతుకి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టే. ఇది నా కాన్సెప్ట్. ఆ రైతుకి సేవ చేయాల ముందు, అప్పుడు నేను ఏదైనా చేయగలననే ఉద్దేశంతో ఇంత దూరం రాగలిగాను. ఎందుకంటే మనం ఏమి ప్రసంగిస్తున్నాము, ఏమి చెబుతున్నాము కాదు, మనం చెప్పే దాంట్లో అక్షర సత్యంగా రైతుకు ఉపయోగపడుతుందా లేదా ఒక్కటి గమనించండి. మన రైతుకు ఉపయోగపడుతుందా లేదా? ఆహారము, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మనం పండించిన పంట మన శరీరానికి రావాలి. మన ఇల్లు పచ్చగా ఉండాలి. మనం హాస్పిటల్కి వెళ్ళకూడదండి. సూర్యాపేట జిల్లాలో మీకేళ్ళ నుంచి నేను దగ్గరగా చెప్తాను. మొన్న ఒక రైతుని కలిసి ఒక 5 days అయిందండి మన మీటింగ్ పెట్టి, అక్కడ మదర్ తెరిసా తరపున మీటింగ్ పెట్టారు, ట్రస్ట్ బోర్డు తరపున వెంకటరెడ్డి గారు వాళ్ళు. మనం ప్రకృతిలో ఉన్నటువంటి పంట పండించుకునే విధానంలో మనం చేయాల్సిన విషయాలు, పంచభూతాల సాక్షిగా ప్రకృతిని మనం ఆహ్వానించాము. ఆ ప్రకృతిలో మనకి కావలసింది ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యంగా, నేచురల్గా, సహజ సిద్ధంగా పుట్టినవి ఆకులు, అనుములు ఉన్నాయి. తెలుసా? రకరకాల ఆకులు. ఏ ఆకు దేనికి ఉపయోగపడుతుంది? మీకు తెలిసిన ఆకులేనండి, సమస్తం మీకు తెలిసినయే. కాకపోతే ఏమంటారంటే చదవేసిన కొద్దీ ఉన్న మైండ్ కాస్త పోయిందిరా అన్నట్టుగా, మనం వయసు పెరిగే కొద్దీ విషపూరితమైన ఆహారాలు తిని మన బాడీ కూడా మందగించింది. మీలో ఎవరైనా ఈ రోజుకి కూడా వేపకర్రతో పళ్ళ తూమినోళ్ళు ఉన్నారా? మీరు దోముతున్నారా? ఎంతమంది? నెంబర్ ఆఫ్ లెక్కేసుకున్నా కూడా 7-8 మంది వచ్చారు. రేపటి నుంచి బ్రష్ తీసి పక్కన పారేసేయండి, పేస్ట్ తీసి పక్కన పడేసేయండి. 100%గా చెప్తున్నా, కానుగా వేప ఈ 2 పుల్లలతోటి రోజు మార్చి రోజు ఒక్కొక్క దానితోటి బ్రష్ చేయడం నేర్చుకోండి. ఎందుకు అనంటే మన శరీరంలో ఉన్నది ఒకటి, ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఉంటే ఎక్కడికి వెళ్ళినా భారతదేశం మొత్తం తిరిగి రావచ్చు.
దీంట్లో ఈ పళ్ళు ముఖ్యం. ఈ పళ్ళు ఊడిపోతే మనకు నోటంట మాట కూడా రాదు. కాబట్టి వేపకర్రతో బ్రష్ చేయడం వల్ల కారణం ఏంటంటే మన శరీరంలో చాలా విషం తయారవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని కూడా చిగుళ్ళ నుంచి కూడా బయటికి తీసి ఆ విషమైనటువంటి బ్లడ్ని మన సిగుళ్ళని శుభ్రం చేస్తుంది. దానికి తోడు మన హెల్త్ని కండిషన్లో ఉంచుతుంది. కఫము, వాతము, పితము 3 గ్యాస్ ప్రాబ్లం కానీ ఎవరైనా కూడా గమనించండి, గ్యాస్ ప్రాబ్లం కానీ ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నోళ్ళు కానీ ఆయాసపడేటటువంటి మనిషి కానీ రోజు మార్చి రోజు ఒక కర్రతోటి బ్రష్ చేయండి. మీకు అసలు ఎంత హ్యాపీగా మీరు బ్రష్ చేసేటప్పుడే తెమటలు ఎంత పడుతుంది. బాడీ సెకండ్ల మీద రిలీఫ్ ఇస్తుంది. ఒక టూత్పేస్ట్ ఎత్తిస్తా లేదా డాబర్ రెడ్డి తెచ్చిస్తా, చెయ్యండి. ఏమన్నా ఇంత రవ్వన్నా వస్తుందేమో, తిరిగి ఇంకా లోపలికి వెళ్తుంది. దానివల్ల ఎందుకు? కొన్ని కెమికల్స్ అందులో కలిపి మన శరీరం తింటుంది కాబట్టి, కలిసి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడాను. అలాంటి వాటికి కొద్దిగా ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతిలో ఉన్నవి వీటితోటే మనం పంట ఎలా పండించుకోవాలి. భూమిలో మొక్క వేసిన తర్వాత దానికి కావలసింది ఎరువు, పోషణ. ఎరువు వేస్తేనే యాజమాన్య పద్ధతుల్లో కరెక్ట్గా ఉంటుంది, మొక్క ఎదుగుదలకి బాగా ఉంటుంది. ఎందుకంటే భూమికి కావలసింది సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. ఇవి 2 ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరిగిద్ది. ఇవి 2 మనం ఎలాగివ్వాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? పశువుల పేడ నుంచి ఇవి 2 వస్తాయి. డిఏపి యూరియాలో లేదండి. డిఏపి యూరియాకి బదులుగా ఇవి ఎన్నాళ్ళు పనిచేస్తాయో ఒక యూరియా తీసుకోండి. మినిమం మీ అందరు వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు. యూరియా మొక్క మీద వేస్తే ఎన్ని రోజులు దానికి పవర్ ఉంటుంది? వారం రోజులు ఉంటుంది, టాప్ వారం రోజులు కూడాను. అదే ఆవు మజ్జిగని స్ప్రే చేసి చూడండి, మినిమం 1 మంత్ ఛాన్స్ ఇస్తాను నేను. ఏ మాత్రమైన దానిలో గ్రోతింగ్ అనేది పోయింది అని అడగండి. ఆవు మజ్జిగలో ఏముంది? స్థూల, సూక్ష్మ, కాల్షియం, నైట్రేటం, బోరాన్, జింక్, సల్ఫర్, ఐరన్, ఆల్కలాయిడ్స్, ఆల్కహాల్స్, మినరల్స్, ఇన్ని రకాలైనటువంటి స్థూల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మీరు షాపులోకి వెళ్ళి కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. నేనే ఒక పురుగు మందుల కంపెనీ డెమానిస్ట్రేటర్ని, లేదో అమ్ముకునేవాడిని. వచ్చాను, నీ చేనికి తీసుకెళ్ళావు, అయ్యా దీంట్లో ఆకులు పసుపు రంగులోకి వస్తున్నాయి, జింకు లోపమో బోరాన్ లోపమో చెప్తా. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను టపక్కన సీట్ రాసేస్తా, వెళ్ళిపోతావు షాప్కి. ఏం తీసుకుంటావు? ఆ బోరాన్ ఇస్తాడు. దేనికి పనిచేస్తుంది? ఆ బోరాన్ దాని బట్టికే పనిచేస్తుంది. మరి ఈ మజ్జిగ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది ఒకసారి చెప్పండి. ఆ యూరియా ఎందుకు పనిచేస్తుంది? ఆ యూరియా మొక్కని నలుపు తెచ్చేవటికే పనిచేస్తుంది. కానీ మొక్కలో ఉన్న రోగాల్ని పోగొట్టడానికి పనిచేయదు కదా. మొక్క ఏరు వ్యవస్థ కాడి నుంచి పిలక శాతం దాకా మొక్కని క్షుణ్ణంగా క్లీనింగ్ చేయగలిగింది ఒక ఆవు మజ్జిగ, నాటు ఆవు మజ్జిగ. ఈ నాటు ఆవు మజ్జిగ ఎప్పుడైతే మనం వాడుకుంటామో 100% సక్సెస్ఫుల్గా ఏ పంట వాడిన పంట మీద ఏదైనా కానీ పురుగు రాదు, దోమ రాదు, ఏమీ రాదు. దుబ్బు దగ్గర అడుగు భాగంలో బాగా తెల్లదోమ, సుడిదోమ అంటారు, నీళ్ల పై భాగాన పొరగట్టుకొని ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? మనిషి వెళ్తుంటే జమ్ముని లెగుస్తుంటుంది ఒరిదుబ్బుల్లో. ఆ ఒరిదుబ్బుల్లో వచ్చేటటువంటి ఈ దోమని కూడా ఈ మజ్జిగ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో అన్ని రకాలైనటువంటి మినరల్స్ ఉన్నాయి కాబట్టి, మొక్కకి కావలసిన పోషకాలు అందిస్తుంది కాబట్టి, పురుగుల్ని కూడా చంపే గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ మజ్జిగను తయారు చేసుకొని మనం వాడుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది మొక్క. ఇదే కాదు, వేపాకు ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇంత మజ్జిగ మన దగ్గర లేవు, దానికోసం మనం ఇప్పుడు ఆవుని ఎక్కడ కొనాలి? దీనికోసం ఇప్పుడు ఈ పంట కోసం ఆవుని ఎక్కడ కొనాలి? మనం కొనలేము. మన ఇంటి దగ్గర వేప చెట్టు ఉందిగా. ఈ వేపాకు అనేది దేనికి ఉపయోగపడుతుంది? వేపాకు వల్ల చిన్న సన్న సక్కరికి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల మనకి తెల్లదోమ, సుడిదోమ కంట్రోల్ అవుతుంది. అసలు ఈ వేపాకులో ఏం గుణాలు ఉన్నాయి ముందు తెలుసుకోవాలి. ఎన్పి అంటే ఏంటి? డిఏపీ కదా, న్యూట్రియన్స్, పొటాషియం అని అంటారు, అంతే కదా, ఫాస్ఫరస్ అంటారు, అంతే కదా. ఇవి ఉన్నాయి కదా. మరి దాన్ని మనం కొనాలా? డిఏపిని కొనకుండా మనం పంట పండించుకోలేమా? అదే మీరు వేపాకు కషాయాన్ని మనం వాడుకుంటే దీనికంటే నేను స్పీచే మాట్లాడతాను.
హరి ఓం. ఒక్కసారి దాన్ని వాడి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. మీరు ఎంతమందికైనా చెప్పొచ్చు, మీరే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను ఎందుకంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే రైతు సైంటిస్ట్గా కావాలి. ఇవన్నీ చిన్న చిన్న సొల్యూషన్స్, చిన్న చిన్న ఉదాహరణలు. పంట పండించడం ఏముంది, ఎవరైనా పండిస్తారు. చేతిలో 4 కాసులు ఉంటే పంట అదే పండేస్తుంది. 4 DAP బస్తాలు వస్తాయి, 4 కేసులు మందులు వస్తాయి, 10 మంది కూలీలు వస్తారు, పంట పండేస్తారు, కోత కోసేస్తాము. ఇప్పుడు కొయ్యాల్సిన పని కూడా లేదు, అంతా ట్రాక్టరే వస్తుంది, హార్వెస్టర్ వస్తుంది, అదే కోసేస్తుంది, అదే తీసుకొస్తుంది, గింజలు గట్టుమే పోసేస్తుంది, 2 రోజులు ఆరబెట్టంగా గవర్నమెంట్ వచ్చేస్తున్నారు, కొనేస్తున్నారు. దేనికది? మనము దాన్ని తినడానికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాము. మనం పండించిన పంట తినడానికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాము. ముందు మన ఇంటి దగ్గర నుంచి ఒక్క మాట, ఇందులో మీ అందరూ నాకు ఏకీభవించి మీ అందరూ నాకు హామీ ఇవ్వాలి. ఇప్పుడు నా ఇంటి అవసరాల నిమిత్తము, నా పిల్లల భవిష్యత్తు నిమిత్తము, నా ఇంటికి సరిపడా ఆచార వ్యవహారాలకు కానీ, పూజలు పునస్కారాలకు కానీ, నా పిల్లల తిండికి కానీ లోటు లేకుండా నా పంట భూమిలో నా వంతుగా 1 కుంటో 2 కుంటలో వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని నేచురల్ ఫార్మింగ్ చేస్తానని మీ అందరూ నాకు మాట ఇవ్వండి. నాకు మాట ఇవ్వండి. చేతులు ఎత్తండి. ఏమండి, మీరు పిల్లలకి ఏం పెట్టరా? మీరేనండి ఇక్కడే చేయి పెట్టారు, పైకి ఎత్తలేరా? మీరేం పిల్లలకి పెట్టరా? ఒక్క మాట చెప్తున్నా, మన దగ్గర భూమి లేదు అనే మాట ఎవ్వరు అనొద్దు. నాకు సెంటు పొలం లేదు. నా ఫ్యామిలీ 6 మెంబర్స్, అందరికీ ఈరోజు కూడా నేను తినే ఫుడ్ అది. నెలకి నాకు సంవత్సరానికి వచ్చే 1-2 లక్షల లాసే వ్యవసాయంలో నేచురల్ ఫార్మింగ్ చేస్తా. కానీ నాకు సరిపడా ఫుడ్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే ఇందాక బ్రదర్ అన్నాడు, ఇదిగో మీరు కూడా అన్నారు, మీరు రైస్ పండిస్తున్నారు, మీ దగ్గర నుంచి నేను రైస్ కొనుక్కుంటాను. నాతో పాటు నేను 100 మందికి రైసులు అమ్మి పెడుతుంటా. నా దగ్గర పసుపు, కారము, మినుములు దొరుకుతాయి, పచ్చళ్ళు దొరుకుతాయి. నీలాగా ఇంకొక రైతు ఉన్నాడు, ఈ గోవర్ధనగిరి గోశాల ఉంది కదా, ఈ గోశాల లాంటిది ఇంకొక అతను రమేష్ గారు అని గోశాల పెట్టారు. ఆయన దగ్గర నుంచి నేను పాలు తెచ్చుకుంటా, 1 లీటర్ చక్కగా మజ్జిగ చేసుకుంటాము. ఏ రోజు మజ్జిగ ఆ రోజు పుష్కలంగా ఉంటుంది. నా పిల్లలకు కూడా నేను ఆవు నెయ్యి ఇస్తాను. ఎందుకు ఇస్తున్నాను? ఆరోగ్యం కోసం. మార్కెటింగ్ ఎందుకు రాదు? అన్నీ వస్తాయి, ముందు మనం చక్కగా తినాలి. మనల్ని చూసి పక్కనోడు మన దగ్గరకు వస్తాడు, నువ్వేం తింటున్నావు, నాకు కూడా ఇవ్వు. ఆవు మజ్జిగ అంటే మీరందరూ ఏమనుకున్నారు, కానీ నన్ను కూడా ఎగతాళి చేశారు. 95వ సంవత్సరం నుంచి నేచురల్ ఫార్మింగ్లో అస్సలు నేను చేసిన పనులు నేను ఎన్ని లక్ష, ఆ రోజుల్లోనే 20 లక్షలు లాస్ అయిపోయాను. ఆ రోజుల్లోనే 40 ఎకరాల వ్యవసాయం చేసి కేజీ వంకాయలు 100 రూపాయలు ఉండేవి. ఆ రోజుల్లో ₹10 అమ్మిన రోజులు ఉన్నాయి. పార్వతపురం ఏజెన్సీలో ₹10 కేజీ వంకాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. 1 ఎకరం మిరప వేస్తే పచ్చి మిరప 200 కింటా వచ్చింది. పచ్చి మిరప నేను ఆ రోజున ₹5 అమ్మా కేజీ, ఈ రోజున ₹40 ఉంది. ఒక్కసారి గమనించండి, ఇది మొత్తం వేస్ట్. ఫుడ్ అంతా విషతుల్యమైపోయి ఉన్నటువంటి పంటలు ఇవి. 4 వంగ మొక్కలు, 2 టమాటా మొక్కలు, 2-3 మిరప మొక్కలు ఇంటి దగ్గర పెట్టుకునైనా పంట పండించుకొని ముందు మీ ఇంట్లో పిల్లలకి పుష్టికరంగా ఆహారం పెట్టడం చూసుకోండి. ఈ షుగర్లు రావు, ఈ బీపీలు రావు. దొరికినంత వాటికి ఆవు మజ్జిగ తాగండి, ఆరోగ్యకరంగా ఉంటాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీ అందరు నాకు మాట ఇచ్చారు, రేపటి నుంచే మీ ప్రణాళికలో ఒక వంతుగా ఒకటైనా మారాలి. స్టార్టింగే చెయ్యండి. బ్రష్ చేసే విధానాన్ని స్టార్టింగ్ నిద్ర లేచిన వెంటనే కొద్ది రోజుల పాటు, ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నారు, రైస్ ఉందంటున్నారు, తీసుకెళ్ళండి. 1 కేజీ తీసుకోండి, ఎక్కువ కూడొద్దు. 1 కేజీ తీసుకోండి, 2 రోజులు తిని చూడండి. ముఖ్యంగా మీరు తినేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా షుగరు, బీపీ, పల్సరు ఇలాంటి పల్స్ డౌన్ అయినటువంటి పేషెంట్లు కూడా ఉంటారు. ఇల్లు అన్నాక పేషెంట్ లేకుండా ఎక్కడా లేరు, ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్గా పెట్టడానికి ప్లాన్ చేయండి. ఎందుకు అంటే తినడానికి వారం రోజులు ముఖం కొట్టినట్టు ఉంటుంది, తర్వాత వాళ్ళే పెదపులిలాగా మింగేస్తుంటారు. ఎందుకంటే ఆ ఆహారం అనేది విషం లేనిది కాబట్టి తౌడులాగా ఉంటుంది. తౌడులో కూడా తీపిదనం ఉంటుంది. తౌడు కూడా అనకూడదు, ఇసుకలాగే ఉంటుంది. ఒట్టి ఇసుకను నవ్వులుతున్నామా ఏంది అని అనుకుంటాము. ఎందుకంటే అందులో ఏ కల్మిషం లేదు, అందులో ఏ విష రసాయనాలు లేవు. అది నేచురల్గా పండిన పంట కాబట్టి ఒక
చెత్తలాగా ఉంటుంది, పొడి పొడిగా మనకు తినడానికి రుచించకుండా ఉంటుంది. కానీ దాన్ని మనం తిని చూసిన తర్వాత ఒక వారం నెల రోజులు తినండి. తిన్న తర్వాత అప్పుడు మీరేమంటారో తెలుసా? మీ ఆరోగ్యం గురించి మీరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ముందు సర్టిఫికేట్ తీసుకోండి, మీ శరీరంలో ఉన్న తేడాలంటే మీకు తెలిస్తే తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి చూసుకుంటే మీకే తెలుస్తుంది. కారణం ఎందుకు చెప్తున్నానంటే, నేచురల్ ఫార్మింగ్ చేసే ఫుడ్లో అంత సత్తా ఉంది. 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, అవసరం ఏముంది? నువ్వు తినలేవు. ఆ 100 ఎకరాల గట్లు ఎన్ని ఉన్నాయి? సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 ఎకరాల గట్లు వద్దు, 4 ఎకరాలు నేనే పండిస్తున్నా. 4 ఎకరాల గట్ల చుట్టూతా పొలం చక్కగా పండుతుందా? 4 ఎకరాల చుట్టూతా పంట వస్తుందా మనకి? ఈ గట్టుమూల వస్తే ఆ గట్టుమూల పంట రాదు. ఆ గట్టుమూల వచ్చిందంటే మధ్యలో బొర్రి అయిపోద్ది. ఎందుకు? వరి పొలంలోనైతే అగ్గి తెగులనో, లేకపోతే ఇంకోటి పాము పొడ తెగులనో, లేకపోతే ఇంకోటి రేకు కాలిపోవడమై మెడ ఇరుపు తెగులను, ఇలాంటివన్నీ వస్తుంటాయి. వాటన్నిటికి పూర్వకాలంలో ఏం సొల్యూషన్ చెప్పారో తెలుసా? నేను ఇది ఒక ఆయన దగ్గర విన్నాను. ప్రజెంట్ ఇప్పుడు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర కూడా ఇదే మాట విన్నాను. మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు మా కుర్రోళ్ళు వచ్చి మన చేలో ఇట్లాగా పొలం అప్పుడు పొలాలకి పేర్లు ఉండేయంట. పేరయ్య గారి పొలం అని, గట్టు ఏదో కొండగట్టు భూమి అని ఇలాగ ఉండేయంట. అలాగా పేరు పెట్టి చెప్తుంటే మా నాన్న అన్నాడు, అరే మన ఇంటి నిండా ఆవు మజ్జిగ ఉన్నాయి కదా, కుండ తీసుకెళ్ళి దాని ముఖాన్ని కొట్టండి రా అన్న అంట. ఈయన ఈ మాట అంటే అదేంటి సార్ మీరు ఇట్లా అన్నారు అని అడిగా నేను. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మా నాన్న ఇట్నే అన్నాడు ఆడితోటి. అప్పుడు నేను అడిగాను, ఎందుకు నాన్న నువ్వు ఇట్లా అంటున్నావనంటే, మజ్జిగ వాడడం వలన పొలంలో ఎలాంటి తెగుళ్ళు రావు అని చెప్పాడు మనకి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఆయన పామాయిల తోటలో కలిసాను నేను ఒకసారి, ఒక వీడియో తీసుకోవడానికి వెళ్ళి. ఎందుకు ఈ మజ్జిగ గురించి ఇంత ఇంపార్టెంట్గా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మజ్జిగ అనేది మన శరీరానికి ఎంత అవసరంగా ఉంటుందో పంటకు కూడా అంతకు 3 అంతలు పనిచేస్తుంది. కానీ దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని ఫర్మెంటేషన్ ఎట్లా చేయాలి, దేంట్లో తయారు చేసుకోవాలి? ప్లాస్టిక్ డబ్బాల్లోనో లేకపోతే మట్టి కుండల్లోనో చేయడం కాదు. మజ్జిగంటే రాగి వస్తువు ఉండాలి, రాగి వస్తువుతో తయారు చేయాలి. దాన్ని రాగి వస్తువుతో తయారు చేస్తే ధాతు లోపాలు, ఐరన్ లోపం కానీ, ఇనుము లోపం అంటాం కదా, ఇలాంటి లోపాలు ఏ ఉన్నా కూడాను కంట్రోల్ అవుతాయి అన్నమాట. మనకి బాగా మురికి పట్టిపోయిన రాగి వస్తువు ప్లాస్టిక్ డ్రమ్ములో మజ్జిగ పోసి, ఒక 5 లీటర్ల మజ్జిగ పోసి, ఆవు మజ్జిగ, ఒక రాగి వస్తువు ఏదన్నా కానీ ఆ మాత్రం ఒక కళిసము, ఒక గిన్నె, ఏదో ఒకటి ఒక రాగి వస్తువు తీసుకెళ్ళి అందులో వేయండి. వేసిన 5 రోజులు మూత కట్టేసేయండి, ఈ కదిలిబాకండి. 5 రోజుల తర్వాత చూడండి, దాని మీద మేగడి తెట్ట కట్టినట్టుగా తెట్ట కట్టేస్తుంది. కింద మొత్తం క్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది. అడుగున మనం పోసిన మజ్జిగలో వచ్చినటువంటి పెరుగు ఒరిజినాలిటీ అట్నే ఉంటుంది, ఏమీ కాదు. మన ఇంట్లో పశువులు పాలు ఇవ్వట్లా, అడుగున ఈ పైన లేయర్ వస్తుంది కదా, ఈ లేయర్ని తీసుకొని దానాలో కలిపి పెట్టండి. దానికి ఇంతని క్వాంటిటీ ఉంటుంది, దానాలో కలిపి పెట్టండి, ఆరోగ్యకరంగా పాలిస్తాయి. అది తింటల్లా వాతం చేసింది, మనం బెల్లం గడ్డ పెడతాం పశువుకి, దాంట్లో దీన్ని కలిపి పెట్టండి, ఇంకా గడ్డి ఎక్కువగా తింటుంది, పాల శాతం పెరిగిద్ది. ఒక మజ్జిగలో ఇన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కోళ్ళు ఉన్నాయి, కోళ్ల ఫారాలు ఉన్నాయి, కోళ్ల ఫారంలో కొక్కెర రోగాలు వస్తాయి, పారుడు రోగాలు వస్తాయి. వాళ్ళు నీళ్లు పోస్తుంటారు, ఆ టబ్బులు కడగకుండా అందులో పోసేస్తుంటారు. వాటన్నిటికీ సొల్యూషన్ ఏంది? ఇదన్నా 1 లీటర్ మజ్జిగ పోస్తే ఆ దరికి వెళ్ళేసరికి ఈ లీటర్ మజ్జిగ అనేది 400 లీటర్ల నీటిలో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ నీళ్లు తాగిన కోడికి ఏమవుతుంది? హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యం, ఏ రోగం కూడా రాదు, ఏ రోగం కూడా రాదు. ఇది 100% షూరు. దాంతోపాటు సమానంగా ఇదే మజ్జిగని మన పొలం మీద స్ప్రే చేసుకుంటే ఎన్నో రకాలైనటువంటి DAP యూరియా వాడకుండా, పైన పురుగు మందులు వాడకుండా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అదే మజ్జిగని మన ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగనే ఏదైనా పూలు పూసే చెట్టు ఇంటి దగ్గర ఉంటే, ఇవన్నీ నేను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సైంటిస్ట్గా మారాలి, ముందు మీరు టెస్ట్ చేసుకోవాలి, నేను టెస్ట్ చేసుకోవాలి. నేను అనుభవించి నా ఇంట్లో ఇప్పుడు ఇంత వెడల్పు గది నిండా 400 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇదే బ్యాక్ టు రూట్ ఛానల్లో నా యొక్క 6 వీడియోలు ఉంటాయి చూడండి.
లక్షలు దాటిపోయి ఉంటాయి ఒక్కొక్క వీడియో. ఎందుకంటే ఫాలోవర్స్ దానికి అట్లా ఉన్నారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి ఒక్కొక్క రైతు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం చేసే వ్యవసాయం మార్చుకోవాలి. ఎక్కడి నుంచి మార్చుకోవాలి? మన ఇంటికి అవసరమైనటువంటి వస్తువు కాడి నుంచే మార్చాలి. పొలం మొత్తం మార్చొద్దు. నేను పొలం మొత్తం చేస్తాను, నా పంట ఎవరో కొనలేదు అనే విషయం మాత్రం రాకూడదు. ముందు నీ ఇంటిలో పుష్టికరంగా నువ్వు తినేదానికాడ నువ్వు పండించు, తర్వాత పక్కోళ్ళ గురించి ఆలోచిద్దాము. ఈ విధంగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ మజ్జిగ అనేది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ప్రతి రైతు కూడా తయారు చేసుకుంటే నెంబర్ 1గా పండిద్ది పంట. దీన్ని వరి పొలంలో ఈ రకంగా ఉపయోగించకుండా నేనైతే నా మిరపతోట మొత్తం ఇదే ఉపయోగించాను. మజ్జిగ, పెరుగు, పాలు పంచదార కలిపితే అదొక న్యూట్రిన్స్, మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. మొక్కకి ఏ కాడికి కూడా న్యూట్రిన్స్ లోపమైతేనే పంట పండదు. పురుగు అనేది ఎప్పుడు వస్తుందంటే అనారోగ్యంగా ఉన్నప్పుడే పురుగు అటాక్ అవుతుంది మొక్కకి. వైరస్ లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే దానికి తిండి సక్రంగా మొక్కకి లేకపోతేనే, భూమి లోపల ఉన్న వేరు వ్యవస్థ అనేది డెవలప్మెంట్ లేకపోతేనే ఆ మొక్కకి రోగాలన్నీ వెంటబడుతూ ఉంటాయి. అది రావాలి అని అంటే దాన్ని మనం భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ కాడి నుంచి శుభ్రం చేసుకొని రావాలి. అది ఎట్లా చేసుకోవాలి? దానికి జీవన ఎరువులు వాడుకోవాలి. జీవన ఎరువులు అంటే సాల్యుబుల్ బ్యాక్టీరియల్ అంటే జీవన ఎరువుల్లో 4 రకాలు ఉన్నాయి. సాల్యుబుల్ బ్యాక్టీరియల్ అంటే నీళ్ళల్లో పారించేవి. మనం డిఏపి, యూరియా కాదండి, నీళ్ళల్లో పారించేవి. అవేంటి? కాల్షియం, మెగ్నీషియం, బోరాను, జింకు, సల్ఫరు, ఐరన్. ఇవన్నీ ఏంటి? జీవామృతంలో ఇవన్నీ రకాలు ఉన్నాయి. ఈ జీవామృతంలో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి జీవామృతాన్ని ఎన్నిసార్లు మనం తయారు చేసుకోవచ్చు? 1 నుంచి 3 సార్లు దాకా పోసిన జీవామృతాన్ని పదే చేసుకోవచ్చు. ఈ జీవామృతంలో ఈ విధంగా చేసినప్పుడు ఇదే జీవామృతంలో వేపాకు కలిపి వారం రోజులు మురగబెడితే ఒక నెంబర్ 1 అద్భుతమైనటువంటి కల్చర్ తయారైద్ది. దాన్ని తీసుకెళ్ళి మిరప తోటల్లో మీకు వైరస్లు వస్తుంటాయి. మీరు ఎవరైనా మిరప పండిస్తున్నారా? మిరప వేస్తున్నావా? మిరపకి తెల్లదోమ, నల్లి వైరస్ వస్తుంది, చూస్తున్నావుగా. ఆ వైరస్కి మీరేం మందు కొడతారు? ఎక్స్పోనస్ 35 గ్రామ్స్. అది ఎంత? 1500. జీవామృతం ఖరీదు ఎంత? 5 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రము, 2 కేజీల బెల్లము, 5 కేజీల వేపాకు. నేను జీవామృతంగా చెప్పేది ఆ వైరస్కి సంబంధించిన కల్చరు నేను చెప్పాను, విన్నావు కదా. ఈ 4 ఐటమ్స్, ఈ ఐటమ్స్ తోటి 10 రోజులు మురగబెడితే, అయితే ఎనీ టైం నీ దగ్గర మురుగుతూ ఉండాలి. అది ఎన్నాళ్ళు ఉన్నా దానివల్ల లాస్ లేదు. అది మురుగుతూ ఉంటే దాంట్లో ఒక ఫార్ములా అనేది తయారవుతుంది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆ మొక్క మీద కొడితే వేరు వ్యవస్థ ఎంత బాగా వస్తుందో మొక్క ఆకు వ్యవస్థ కూడా, సక్కర్స్ కూడాను, పక్కన ఉన్నటువంటి సక్కర్స్ కానీ ఫ్లవరింగ్ కానీ అంత ఆరోగ్యంగా వస్తుంది. దానికే కాదు, మామిడి చెట్టుకు చూడండి, పిండి నల్లి వస్తుంది, దాని వెనకాల దోమ వస్తుంది, నుసి పురుగులు తోటలో మనం వెళ్తున్నా మన ముఖం నిండా పడుతుంటాయి. సపోటా, ఏదైనా ఏ పంట మీదైనా వాడుకోతగినటువంటి వస్తువు ఇది. దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే నీకు ఎంత ఖర్చు తగ్గుద్దో ఒక్కసారి ఆలోచించండి. 200 లీటర్ రమ్ము తీసుకుంటే, తయారు చేసుకుంటే, నీకు మరొక 200 లీటర్ల నీళ్లు కలిపి మొత్తం కూడా స్ప్రే చేసుకుంటే 40 పంపులకు వస్తుంది. 40 పంపులు అంటే ఇంచుమించుగా నాకు తెలిసిండి 4 ఎకరాలకు వస్తుంది. 4 ఎకరాలకి నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత? అదే నువ్వు 4 ఎకరాలకి ఎక్స్పోనస్ తీసుకొచ్చి కొట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? అవుతుంది కదా. మరి అది ఉత్తమమైన పని, ఇది ఉత్తమమైన పని. నేచురల్ ఫార్మింగ్ మీరు చెయ్యాలి అనుకుంటేనే ఈ పద్ధతి. నేచురల్ ఫార్మింగ్ చెయ్యాలి అనుకుంటేనే ఈ పద్ధతి. ఈ విధంగా చేసుకుని నేను ఇట్లా చేశాను. నేను పండించాను. నాకు 6 క్వింటాలు వచ్చింది 2 ఎకరాలు మిరపేస్తే. లాస్ట్లో కొట్టిన తుఫానికి తోట ఎండిపోయింది, అంటే భూమిలో నీరు నిలబడి చచ్చిపోయింది. చచ్చిపోయినా ఐ డోంట్ కేర్, భయపడాల్సింది ఏం లేదు. నా మిరపకాయ నేను ఎంత కమ్మానో తెలుసా? కేజీ 500 రూపాయలు కమ్మాను. నా చేలో వచ్చిన పండు మిరపకాయలు. ఒక రైతు సక్సెస్ఫుల్ కావాలి, నేను పండించిన పంటని మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, పంట పండించడం, ఇందానే చెప్పా, పంట పండించడం కాదు, పండించిన పంటని మనం ఎలా అమ్ముకోవాలి. నువ్వు నాకు అమ్మి పెట్టానంటే నాకని శతకోటి పనుల్లో నీ బాధ నేను పట్టించుకోగలనా? పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు.
దాన్ని మనమే శ్రద్ధగా తీసుకొని మనమే పట్టించుకొని మన పనిని మనం నిర్వితంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. అది ఎట్లాగా 500 రూపాయలకి కేజీ కాయలు అమ్మాను, 700 రూపాయలకి కేజీ కారం అమ్మాను. నా దగ్గర ల్యాబ్ టెస్ట్ చేసుకున్న రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అందరూ నేచురల్ ఫార్మింగ్ అంటారు. ఏంది నేచురల్ ఫార్మింగ్? మీరు నిజంగా చేశారా నేచురల్ ఫార్మింగ్? మీరు నిజంగా చేస్తే మీ దగ్గర ఏమైనా ల్యాబ్ రిపోర్ట్ ఉందా అని అడుగుతారా లేదా? మనందరం వరి పండిస్తున్నాము. ఒకసారి గమనించండి మీరు కూడాను. వరి పండిస్తున్నాము. నేను కుస్పటాలి బియ్యం వేసాను, నవారా వేసాను, మైసూరు మల్లిక వేసాను, రకరకాల పేర్లు చెప్తారు. మీరందరూ ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను. నీ భూమిలో ఎంత పర్సంటేజ్ ఉంది, కార్బన్ శాతం ఎంత ఉంది, నువ్వు పండించిన పంటకి నువ్వు పెట్టే నీళ్ళల్లో నీకు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, అందులో కూడాను నువ్వు ఎన్ని రకాలుగా చేస్తున్నావు, నువ్వు తీసుకొచ్చిన విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నీ విత్తనంకి నువ్వు ఎట్లా పోషణ చేస్తున్నావు, ఒక్కదానికి కూడా ఒక డాక్యుమెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. మనం ముందు వ్యవసాయం చేసేటప్పుడు దీనికి అంటారు ఇంతై వటుడింతయి మరియు దానంతయ్యి నభోవీధికి నంతయ్యి చంద్రునికి అంతయ్యి ప్రభారాశికే నంతయ్యి. అంత ఎత్తుకి ఎదగాలంటే మన తరమా? రైతు ఎప్పుడు ఎదుగుతాడు అంత ఎత్తుకి? ప్రతి రైతు కూడా ఒక సైంటిస్ట్గా మారగలిగితే ఈ ల్యాబులతో పని లేదు మనకి. మన మనసే మనకు ఒక ల్యాబు, మన సాటిస్ఫైయే మనకు ఒక ల్యాబు, ఒక సర్టిఫికెట్. మన చుట్టుపక్కల చూసిన రైతులే మనకు ఒక సర్టిఫికెట్. మనం పండించిన పంటని తప్పకుండా మన పక్కన ఉన్న రైతు కొన్నాడు అని అంటే అదే మనకు 100% సర్టిఫికెట్. ఎవరో గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ కాదు మనకు కావాల్సింది. గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ వల్ల మనకేం కోట్లు రావు. అది ఆ గోడ మీద బొమ్మలాగా ఉండడానికే పనికి వస్తుంది. మన పక్కన పండించిన రైతు మన దగ్గర కొనగలిగితే ఆ రోజు మన సర్టిఫికెట్కి వాల్యుబుల్ ఉన్నట్లు లెక్క. ఆ పండించిన పంట మన పక్కన ఉన్న రైతు కొంటేనే మన సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికెట్. అది నువ్వు ఎంతమందికి అమ్మగలిగావు, ఎట్లా అమ్ముకోగలిగావు, నీ పంటని మార్గదర్శకంగా నిలబడగలిగింది అది ఒక్కటే. కనుక మనం చేసే పనిలో మనకి ముందు సాటిస్ఫై ఉండాలి. మన ఊర్లో చాలామంది ఉన్నారు, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బియ్యం పండిస్తున్నాంగా. ఇందాక సార్ అన్నట్టుగా గుడికాడ ప్రసాదంలాగా పెట్టండి, ఈ బియ్యం టేస్ట్ చూపించండి అన్నాడు. అవునా కాదా? మనం ఎప్పుడైనా గుడికి వెళ్తామా? టేస్ట్ చూపిస్తున్నామా? టేస్ట్ చూపించట్లేదు. నేను నా చేలో పండిన మిరపకాయలతో పచ్చడి తయారు చేశా. ఈరోజు మీకు భోజనంలో ఆ పచ్చడి భోజనంలో పెడతా. పండు మిరపకాయ, ఇంకా ఏం కలపలు అందులో. పండు మిరపకాయతో పచ్చడి. మీరు కారపచ్చడే ఏదో కారమో ఏదో అంటారు కదా, ఈ పచ్చడి మీరు తిని చూడండి. ఈ పచ్చడి నా దగ్గరికి హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. నా ఊరు ఎక్కడ? 400 కిలోమీటర్లు నా దగ్గరికి రావాలంటే మినిమం 250 కిలోమీటర్లు తీసుకెళ్తున్నారా లేదా? నిజామాబాద్కి నీలాంటి రైతు దగ్గర నుంచి తీసుకొని బియ్యం నేను అక్కడికి పంపించా. ఎందుకు పంపించాను? ఆయనకు అక్కడ అవసరం, నాకు ఫోన్ చేశాడు, నీ దగ్గర ఉన్నాయి, నేను పండించలే బియ్యం, నీ దగ్గర నుంచి తీసుకొని ఆయనకు పంపించా. నాకు తెలిసిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది నాకు. నీకు ఒక ప్రాబ్లం తీరిందిగా. మనకెవరు మార్కెట్ చేయరు, మనమే చేసుకోవాలి. మనం పండించిన పంటకు మనమే మార్గదర్శకంగా ఉండాలి, మార్కెట్ కూడా మనమే చేసుకోవాలి. అది ఏనాడైతే జరిగిద్దో నేచురల్ ఫార్మింగ్లో అప్పుడు ఆ ఎంచో ఈ ఎంచో నువ్వు చూడగలుగుతావు. ఇన్ని రకాలుగా మనం ఒక ఆవు దగ్గర నుంచి వస్తువులు తీసుకుంటున్నప్పుడు నెంబర్ 1గా ఉండేటటువంటి మూత్రం ఒకటి ఉంది, పంచామృతాలు అంటారు. ఇందాక పంచగవ్యలు గవ్వలు అని అన్నారు కదా, పంచగవ్వలు గవ్వలు కాదు అవి, గోలిగలు ఆడుకోవడానికి గవ్వలు. పంచ అమృతాలు, అమృతము కోట్లు పెట్టి కొన్నా కూడా దొరకనివి. నల్గొండ జిల్లాలోనే అది పులిచింతల రిజర్వాయర్ దగ్గర ఒక ఊరుంది మాదేపాడు అని, తెలుసా మీకు ఎవరికన్నా? మాదేపాడులో ఒక ఫార్మర్ ఉన్నాడు, కనీసం 20 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు అతను. పరమసాని రామ్మోహన్ రావు ఆయన పేరు. నేను ఇట్లా మార్కెట్లో మిరపకాయలు కొంటూ ఉంటా ఐటీసీ కంపెనీకి. ఆ ఊర్లో మిరపకాయలు కొనడానికి వెళ్తే పలానా రైతు అని అన్నారు. ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తా, ఎందుకంటే ఈ జీవితం అటు పరిగెడుతుంటుంది కొద్దిగా. ఇక్కడ ఎవరైనా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారంటే పలానా పరమసాని రామ్మోహన్ రావు చేస్తున్నాడు అని అన్న. ఆయన దగ్గరికి వెళ్ళా, నాకు ఆవులు లేవు, నేను వ్యవసాయం చేస్తున్నాగా, నాకు అవసరము ఒక వస్తువు ఆయన దగ్గర ఉంది, నాకేం కావాలి? ఆవు మూత్రం కావాలి. ఆవు మూత్రం నాకు ఎక్కడ దొరుకుద్ది?
నాకు ఉద్యోగానికే టైం దొరకట్లేదు. ఈ ఆవు మూత్రం ఎత్తుక్కోవడానికి ఏ ఊళ్ళు తిరగాలి నేను? ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను రామ్మోహన్ రావు గారిని కలిసి ఆయన చేను చూశాను. ఆయన నేను వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడో తెలుసా? మేక పెంటతోటి ద్రావణం తయారు చేసి తను పొలంలో నీళ్ళల్లో పారిచ్చాడు. డిఏపి యూరియా వాడ్డాట ఆయన. ఎక్సలెంట్ రిపోర్టు. 12 క్వింటాల మిరపకాయ కాసింది ఎకరానికి. కారము 1000 రూపాయలకు అమ్ముతున్నాడు ఆయన. ఈయన చందన బ్రదర్స్ వాళ్ళు కూడా ఆయన దగ్గరే కొంటారు. ఫోన్ చేస్తే చాలు ఈయన ఇచ్చేస్తాడు వాళ్ళకంతే. ఎందుకు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన దగ్గర కారం కొంటున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం పండించే పంటలో మనకు సాటిస్ఫై ఉండడం ఒకటి, మనం మార్కెట్ మనం చేసుకోగలగడం ఒకటి, 2 ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ మేక పెంట ద్రావణం తయారు చేస్తే నేనే స్టన్ అయిపోయాను. దాంతో నేను చెంచా ఎరువేయలేదు, ఈ రకంగా నేను పంట పండించుకోగలిగాను అన్నాడు. నెంబర్ 1 అనుకున్నాను. వీడియో తీసుకొని ఇంటికి వచ్చాను. తర్వాత నేను వస్తా ఆయనకి చెప్పాను, నాకు ఇట్లాగా ఆవు మూత్రం కావాలి, ఇస్తావంటే 50 రూపాయలు చెప్పాడు లీటరు. 50 రూపాయలు. ఇది 4వ సంవత్సరం నేను ఆయన దగ్గర తీసుకొచ్చి 200 లీటర్లు తీసుకొచ్చి ఆ మరుసటి రోజు వెళ్ళి ఆటో పెట్టుకొని ఆటోలో తీసుకొచ్చేసి ఇప్పటిదాకా నేను ఎన్ని రకాలైనటువంటి ఆవు మూత్రంలో ఎన్ని రకాలైనటువంటి మందులు టెస్ట్ చేశానో, ఎన్ని రకాలైనటువంటి మందుల్ని మిక్స్ చేశానో నా ల్యాబ్లోకి వచ్చి మీరు చూసినా, నా వీడియోలు చూసినా మీరే స్టన్ అవుతారు. ఆవు మూత్రం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? భూమిలో ఆవు మూత్రం 200 లీటర్ డ్రమ్ములో నీళ్లు పోసి 2 లీటర్ల ఆవు మూత్రం పోయండి, 200 లీటర్ల ఆవు మూత్రం తయారవుతుంది. ఎట్లా? మీరేమి కలపొద్దు, ఒక ఆవు మూత్రం పోయండి. ఎట్లా? దాన్ని మొక్క మీద స్ప్రే చేయండి. ఎన్ని రకాలైన న్యూట్రియన్స్ వస్తాయో చూడండి. అన్ని రకాలు ఉంటాయి, పర్సంటేజీతో సైతం ఉన్నాయి. నేను అనుకోకుండా స్పీడ్గా రావడమైంది. లేదా నా దగ్గర ఆవు గురించి నేను ఒక పుస్తకం కూడా రాశాను. ఆ పుస్తకమే మీకు ఇచ్చుంటే ఈ ఆవు గొప్పతనం ఏంది, ఆవును మనం ఎందుకు పెంచాలి, అసలు ఆవు మన ఇంట్లో ఎందుకు ఉండాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నాము, ఈ బిల్డింగ్ లోపల ఉన్నాము. ఈ బిల్డింగ్లో మనకి ఎన్ని సెక్యూరిటీలు ఉన్నాయో చూడండి. నాకైతే మీరందరూ సెక్యూరిటీ ఉన్నారు. మీ అందరికి ఎవరున్నారు? పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ పక్కన గోడ ఉంది. ఆ గోడ పక్కన అవుటర్ గోడ ఉంది. ఈ గోడ ఇవన్నీ మనకు అవసరమా? ఇవన్నీ మనకు అవసరమా? పంటకు కూడా ఇంటికి కూడా అవసరమైన వస్తువు గోమాత ఒక్కటే. ఎందుకంటే దాని దగ్గర నుంచి మనం పంచామృతాలు తీసుకుంటున్నప్పుడు అది మన పంటకు ఉపయోగపడుతుంది, అది మన ఇంటికి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యి మనమే తింటున్నాము, పాలు మనమే తాగుతున్నాము, పెరుగు మనమే తింటున్నాము, ఇవన్నీ మనమే తీసుకుంటున్నాము. తీసుకున్నప్పుడు ఏది ఆరోగ్యంగా ఉంటుంది, ఏది అనారోగ్యంగా ఉంటుందో మనం అబ్జర్వ్ చేసుకోగలం కదా. ఇదే పంట మీద ఇదే ఆవు మూత్రాన్ని పేడని తయారు చేసుకొని ఘనజీవామృతం తయారు చేస్తున్నామని ఇందాక చెప్పారు సార్ కూడాను. అటువంటి మహత్తరమైనటువంటి గొప్ప శక్తి ఆ గోమాత. ఆ గోమాత అసలు ఎక్కడి నుంచి వచ్చింది? గోమాత ఈ ఆవు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజుకి పురాణ గ్రంథాలన్నీ తీసుకుంటే మీకే తెలుస్తుంది. చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ గోమాతకి. చెప్పుకోవడానికి టైం చాలదు, మీకు కూడా భోజనం టైం అవుతుంది కాబట్టి ఇంకో 4 మాటలు చెప్తాను మంచివి, ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఈ గోమాత దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు మన వంతుగా మన పిల్లలకి పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. నా బాధ అదొకటే. మనందరం పిల్లలకి పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరూ ఒక్క తీరిలో ఉన్నారు, అందరి నాలెడ్జీ ఒక్కలా ఉండదు. ఉంటుందా? అందరి పిల్లలు ఒక్కలా ఉండరు, అందరి నాలెడ్జీ ఒక్కలాగా ఉండదు, అందరి తెలివితేటలు అసలు అంతకంటే ఉండవు. ఎవడైతే వాడు లో ఉన్నాడో వాడిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒకటే రెమెడీ చెప్తున్నా, ఆవు నెయ్యి. 4-5 సంవత్సరాల నాటి నెయ్యి దొరికినా సంతోషమే, రేపు మాపు నెయ్యి దొరికినా సంతోషమే, నిన్న మొన్నటి నెయ్యి దొరికినా సంతోషమే. నేను ఎంత పాత నెయ్యి అయితే దానికి అంత వాల్యుబుల్ అయినటువంటి మెడిసిన్ వాల్యుబుల్స్ ఉంటాయి అందులో, ఆ మెడిసిన్ లక్షణాలు ఉంటాయి అందులో. ఆ ఆవు నెయ్యి నుంచి కొన్ని కంపెనీలు కూడా మనకి సంబంధించిన మెడిసిన్స్ తయారవుతున్నాయి. ఆ ఆవు నెయ్యి తీసుకుని 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నాటి ఆవు. ఇప్పుడు కొన్ని గోశాలలు ఉన్నాయి, గోశాలలో నెయ్యి అంతా ఎడిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఎడిపోతుంది. ఎవరు కొంటున్నారు? అన్నీ వాటికే వెళ్తుంటాయి, స్టోర్ చేసుకునే కొన్ని వాటికే వెళ్తుంటాయి. ఈ ఆవు నెయ్యి ఏదన్నా కానీ అబ్జర్వేషన్ చేసుకున్న పిల్లోడికి పొద్దున్నే వండుకున్న అన్నంలో
ఇంత పిడికెడు అన్నం తీసుకొని ఈ 5 ఏళ్ళు చక్కగా నెయ్యిలో ముంచేసుకొని దాన్ని ఇట్లా పిసకండి. పిసికి ఈ అన్నాన్ని పిల్లాడికి పెట్టండి. 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ నెంబర్ 1గా పనిచేసింది. వాడు చదువులో కానీ రీడింగ్లో కానీ ఎవరికైనా ఇదిగో నరాల వీక్నెస్ ఇది కూడాను మనమైనా తినొచ్చు, నువ్వైనా తినొచ్చు, ఎవ్వరైనా తినొచ్చు, అందరం తినొచ్చు. ఇది తినకూడదు, ఇది తినాలి అనేది ఏం లేదు. అందుకే వాటిని నేను పంచామృతాలే అని అంట. పంచామృతాలే అవి, కొనుక్కుంటే దొరకవు. కొన్నా నువ్వు తినాలన్నా తినలేవు. ఎందుకంటే నీకు ఇంకోటి ఎవడో చెప్తాడు, ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే అరే బాబు ఆవు నెయ్యి తినకరా, అది విపరీతమైన వేడిరా, నీ పాసే రావురా అంటాడు. ఒక పూట రావు పాస్, రెండో పూట అడిగిపోతాయి, రెండో పూట వస్తాయి కదా. శరీరానికి అలవాటు పడితే ఏ వస్తువు అయినా కూడాను ఆరోగ్యంగానే పనిచేస్తుంది. అదే వస్తువుని మనం ఆవు నెయ్యితో ప్రయోగం చేసుకొని మన పిల్లలకి పెట్టి చూడండి, అసలు ఎలాగుంటుందో చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కరోనా టైంలో నా ఇంట్లో చిన్న తేడా ఉంది. ఫస్ట్ 95లో నాకు పెద్ద కొడుకు పుట్టాడు. ఒక్కటే అబ్జర్వేషన్ చెప్తున్నా, అక్కడి నుంచే నేను నేచురల్ ఫార్మింగ్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యా. ఒక ఆదివాసీ ఎక్స్ మిలిటరీ హౌల్దేర్ అయిన నారప్ప దొర ఆయన పేరు, ఆయన దగ్గర నేను ఆ ఊర్లో టొబాకో కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని ఫీల్డ్ ఆఫీసర్గా. ఆయన దగ్గరికి రైలీ కలుస్తుండేవాడు. ఆయన 10 ఎకరాలు పొగాకు వేసాడు, కూరలు వేసేవాడు, ఆకుకూరలు వేసేవాడు, అన్ని పంటలు పండించేవాడు. ఆయనకు ఒక 100 ఎకరం పొలం ఉంది. కనీసం 200-300 డెక్ ఉంటుంది ఆయన ఇంట్లో. అంటే ఆవులు 200-300 డెక్ అంటే ఆవులు. అక్కడ డెక్క అనే భాష ఎక్కువ వాడతారు. ఆవులు ఉండేవి అన్నీ ఈ సైజు ఆవులు, మనలాగా ఇంతెంత గొప్ప ఆవులు కాదు. అవన్నీ ఈ సైజు. ఈ విజయనగరం ఏరియాకి వెళ్తే అన్నీ నాటు ఆవులు. భయంకరమైన తుఫాను పడ్డాయి, ఎండలో వానలో ఉండాల్సిందే, ఎంత ఎండ ఇచ్చినా ఎండలో ఉండాల్సిందే. వాటి కట్టుడేమి ఉండదు. ఇలా చుట్టూ ఎదురు తడకలు పెట్టేస్తారు, అందులో దూలేస్తారు. ఈ మరక ఈ రాత్రి పెట్టేస్తారు, రేపొద్దున ఇది తీసేస్తారు, మళ్ళీ ఇంకో ప్లేస్లో పెడతారు. ఇది ఎప్పుడైతే వాడు తీస్తాడో వెంటనే ఇది దున్నేస్తాడు. అది దున్నిన దగ్గర ఏం చేస్తాడు, 2-3 దుక్కులు వేసేసి రాగులు, గంటెలో, ఊదలో, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి తినాల్సిన ఆహార పదార్థాలు, పొగాకు ఏదో ఒకటి వేస్తారు. అక్కడ వాళ్ళు యూరియా డిఏపి వాడకుండానే నెంబర్ 1 అస్సలకి నికోడిన్ లేని పొగాకు ఒరిస్సాలో పండుతుంది. ఆదివాసుల దగ్గర నికోడిన్ అంటే విషము లేని పొగాకు అక్కడ పండుతుంది. పొగాకు అంటేనే విషం. అటువంటి పొగాకు అక్కడ పండుతుంది. ఎందుకు పండుతుంది? ఆవు మూత్రం వల్ల అది కూడా కంట్రోల్ అయిపోయింది. ఈ ఆవు మూత్రంతో డాక్టర్ కిషన్ చంద్ర గారు గజాబాద్ నుంచి ఒక ఆయన ఎనాన్సర్ అని ఒక మందు తయారు చేశాడు. NWDC అంటారు. మీకు ఏమైనా తెలుసా ఎవరికన్నా? ఈ NWDC అనేది దేనికి తయారు చేశాడు తెలుసు? ఆవు మూత్రంతో. మనం వాడే విషపూరితమైన రసాయనిక పురుగు మందులు అనే వాటిని కంట్రోల్ చేస్తుంది ఈ ఆవు మూత్రం. దాన్ని వాడుకోమని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఒకళ్ళు చెప్పడం కాదు, నా దగ్గర ఉన్నాయి డబ్బాలు, నేను వాడుతున్నా. నేను 2 ఎకరాలు వేసా, ఈ సంవత్సరం 6 ఎకరాలు తీసుకున్నా. అంచెల వ్యవసాయం చెయ్యాలని ఆలోచన నాది. అంచెల వ్యవసాయం అంటే కలుపు తీసి మొక్కల్లోనే అక్కడే పెట్టేసేయాలి, పరిచేసేయాలి. కలుపు అసలు తీయకూడదు. మొక్క పలసగా ఉంటేనే కలుపు పెరుగుతుంది. మొక్క చిక్కగా ఉంటేనే గది కలిసిన తర్వాత కలుపు రాదు. ఆ వచ్చిన కలుపుని పీకినా దాంట్లోనే కప్పాలి. ఆ వచ్చేటట్టు ఉన్నప్పుడు దాంట్లో మనం అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటలు నేను మిరపలో మినుము పెట్టేశాను. ఇంకా 2 నెలల నాటికి నా మిరప అయిపోద్ది అనుకున్నా. 2 నెలల పంట, 60 రోజుల పంట, 1070 అని ఎండాకాలం పంట మినుము పెట్టా. ఎకరానికి వచ్చేసి 2 బస్తాలు కాసింది. 2 బస్తాలు అంటే యూరియా బస్తాతో 2 బస్తాలు, 250 100 కేజీలు వచ్చింది. 100 కేజీలు కేజీ 200 లెక్కన. ఇప్పుడు కేజీ మినువులు ఎక్కడన్నా 200 ఉన్నాయా? కేజీ మినువులు ఎక్కడన్నా 200 ఉన్నాయా? లేవు. 90 రూపాయలు 95 రూపాయలు పెడితే నెంబర్ 1 పాలిష్ పప్పు ఇస్తున్నాడు. అసలు స్కిన్ తీసిన పప్పు ఇస్తున్నారు కొట్లోకి వెళ్తే. నా దగ్గర మరి 200 పెట్టి ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు అక్కడ. ఈడేం కొడుతున్నాడా? నీళ్ళే కట్టాలా నేను? నేల బద్దలుగా పగిలిపోయినా కూడా నేను నీళ్ళు కట్టాలి. ఎందుకంటే నేను 24 అవర్స్ వ్యవసాయ శాస్త్రవేత్తలను కలుస్తుంటా, మీలాగా రైతులను కలుస్తా. ఇందాక అన్నారు చూసావు బ్రదరు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేశాను, నాకు షుగర్ కంట్రోల్ అయిందని.
నేను చెప్పిన సలహాల వల్ల చాలామంది షుగర్ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవును కొన్న ఆయన ఒక ఆవుతో మొదలుపెట్టి ఇప్పుడు 40 ఆవులకు ఓనర్ అయ్యాడు. ఒక ఆవుతో వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ఒక ఆవును కొన్న అతను ఇప్పుడు 40 ఆవులకు ఓనర్ అయ్యాడు. ఈ 40 ఆవుల్లో ఆదాయం ఎలా తీసుకుంటున్నాడు చూడు. పంట మీద వచ్చిన దానికన్నా ఎక్కువ శాతం తీసుకుంటున్నాడు. పంట మీద ఎంత వస్తుంది? వస్తే సంవత్సరానికి 1,00,000 4 లక్షలు వస్తుంది. 1 ఎకరం పంట పండితే, లేదా అసలు పూర్తిగా పోవద్ది. అదే పాడి మీద పోవడం లేదు, రావడమే ఉంటుంది. పశువుల పేడ, ఆవు పేడ మనకు ఉపయోగమే. వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. దాని ద్వారా ఆర్గానిక్ నేచురల్ అదేమంటారు జీవన ఎరువు, మెన్యూరు, నేచురల్ ఫార్మింగ్కి సంబంధించిన జీవన ఎరువు తయారవుతుంది. ఈ జీవన ఎరువు ఎంత పడుతుంది? 50 కేజీలు వచ్చేసి 400 రూపాయలు, 450 రూపాయలకు వస్తుంది. అదే కంపెనీ దగ్గరికి వెళ్తే 700 800 రూపాయలకు అమ్ముతున్నారు కంపెనీ. మన పశువుల పేడతో మనం ఎందుకు చేసుకోకూడదు? మనం తయారు చేసుకుంటే ఎంత ఖర్చు పడుతుంది? మనం కొంటే ఎంత అవుతుంది? ఒకసారి ఆలోచించండి. జీవన ఎరువులు అనేవి ప్రాముఖ్యత పంటకి. పైన పిచికారీ చేసుకోవడానికి ఆకు కషాయాలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో అంతకు డబలుగా మనకి ఆవు మూత్రము, ఆవు మజ్జిగ, ఆవు పేడ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. అంత నెంబర్ 1గా ఉపయోగపడతాయి. పంటని పండించేటప్పుడు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఇది సీజన్. రేపు మీరు పత్తి పండించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పత్తి పండించేవాళ్ళు. పత్తి పండించే ప్రతి రైతుకు ఒక్కటే చెప్తున్నా, ఒక్కసారి తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. 3 సంవత్సరాల దాకా దానికి వాల్యూ ఏమంటారు ఎక్స్పైరీ డేటే ఉండదు. వేప కషాయము ఎక్సలెంట్గా పనిచేసింది. ఏ మందు మీరు కొట్టొద్దు అసలు. పత్తికి రూపాయి ఖర్చే పెట్టొద్దు. వచ్చిన వాటికి రాని, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే దక్కుదల. మనకి గంటలు గంటలు రావద్దు. గానిగలో నుంచి గంటెడే తీసుకుందాం. గానిగ మనకెందుకు? గంటెడు వస్తే చాలు. ఆ గంటెడే మనకి చాలా అమూల్యమైంది దొరికిద్ది. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్లో నువ్వు పెట్టిన కాస్ట్ తగ్గుతుంది. మెయిన్ వ్యవసాయం చేసే దగ్గర నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది కాస్ట్. మనం పెట్టే పెట్టుబడి, ఈ పెట్టుబడిని మనం ఎలా తగ్గించాలి, పంట ఎలా దిగుబడి తీసుకోవాలి, వన్ ఆఫ్ ది చాయిస్ మీది. ఆ ఛాయిస్ని మీరు ఉపయోగించుకొని ఇలాంటి కషాయాలతోటి మీరు తయారు చేసుకోగలిగితే మీ చేలో ఏమొస్తుంది? ఒక పత్తికే చెప్తున్నా, పురుగు వస్తుంది. ఏం పురుగు వస్తుంది? ఆకు తినే పురుగు వస్తుంది, ఫ్లవరింగ్ని కట్ చేసే పురుగు వస్తుంది, లేదా బౌల్స్ని తినే కాయ తినే పురుగు వస్తుంది. అంటే టొబాకో లద్దె పురుగు అంటారు. పొగాకు లద్దె పురుగేగా కాయని తినేది. ఎంత లావున ఉంటుంది లోపలికి వెళ్ళి. అది దేనికి చచ్చిపోద్ది? పూర్వం అయితే నా చిన్నతనంలో డెమక్రేన్ మందు కొట్టారు, లేదంటే ఎకాలెక్స్ కొట్టారు, లేదా కోరాబాను, నోకరాను ఇలాంటివి కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే ఇందా బ్రదర్ చెప్పినట్టుగా ఎక్స్పోనస్లు ఇలాంటి పెద్ద పెద్ద హై కాస్ట్లీ మందులు వచ్చినాయి. ఇవన్నీ అవసరం లేదు మనకు అసలుకి. అది ఎంత పండిద్ది? పత్తి వస్తే 1 ఎకరానికి ఒక 5 క్వింటాల నుంచి 10 క్వింటాలు వస్తుంది. అంతేనా? టాప్ రికార్డుగా ఆ రైతు ఒక 20,000 30,000 లేదా ఒక 50 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకో 10 క్వింటాల దాకా వస్తుంది, లేదా 15 క్వింటాలు వస్తుంది. ఇంతేగా పత్తి పండేది. దానికి మనం అంత వేలు పెట్టుబడి ఎందుకు పెట్టాలి? ఇత్తనము నాటామా, పత్తి పీక్కున్నామా, మధ్యలో ఎంత ఖర్చు పెట్టాము రాయండి ఒకసారి. మీ ఫలితం ఎట్లా ఉంటుందో చూడండి. నేను చెప్పిన సిస్టంలో 1 ఎకరా పండించండి. మీ సిస్టమ్ ప్రకారం మీరు ఎన్ని ఎకరాలన్నా పండించుకోండి. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, ఏరియేషన్ చేయండి. అక్కడ తగ్గేది ఒకటే, స్ప్రేయింగ్ ఖర్చులే తగ్గుతాయి. ఆ స్ప్రేయింగ్ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గించాలంటే మనం ఆకు కషాయాలు తయారు చేసుకోవాలి. పురుగు చావాలి అని అంటే ఏం తీసుకోవాలి? మీ అందరికీ విదితమే తెలుసు. వావిలాకు తెలుసా మీ అందరికీ? వావిల ఆకు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది పెద్దయినా? ఒళ్ళు నొప్పులు. ఇది ఒక్కటే తెలుసు. ఇంకా వావిలాకు అనేది ఒళ్ళు నొప్పులకి ఎంత ముఖ్యమైన బాధ్యతగా పనిచేస్తుందో ఈ శరీరము ముడతను కూడా రానియకుండా పనిచేస్తుంది కంటిన్యూ స్నానం చేసిన వాళ్ళకి. అంతేకాకుండా మన పంటలో వచ్చినటువంటి లద్దె పురుగు, పచ్చ పురుగు, శనగపచ్చ పురుగు అంటారు, వీటిని కూడా కిల్లి చేస్తుంది అది. దోమ, ఇందాక మీరు అడిగారు నల్లి, అప్పటికప్పటికి వాడండి. నీ చేలో ఎర్ర నల్లి కానీ నల్ల తామర పురుగు తెలుసు కదా, ఫ్లవర్ లోపల ఉంటుంది. ఈ పురుగు ఏదున్నా కూడా దెబ్బకు కంట్రోల్ అయింది. ఓన్లీ వావిలాకు 5 కేజీలు వావిలాకు తీసుకో, లేదనుకున్నప్పుడు 3 కేజీలు వావిలాకు తీసుకో, 10 లీటర్ల నీళ్లు తీసుకో, బాగా మరగబెట్టు. 1-2 గంటల సేపు మరగబెట్టు. 10 లీటర్ల నీళ్లు పోసావు, 5 లీటర్లకే రావాలి. ఈ 5 లీటర్ల నీళ్ళు వచ్చిందాక మరగబెట్టి, ఈ మరగబెట్టిందంతా కూడా చల్లగా అయిపోవాలి. ఈ చల్లదనం వచ్చిన తర్వాత ఒక గోనె సంచులు వేసి గట్టిగా ఫిల్టర్ చేసి ఎట్లా పిండాలో తెలుసా? పట్టుకుంటే అందులో రసం మొత్తం కారిపోవాలి. ఒక పిప్పే ఉండాలి, ఏం మన చేతికి కూడా అవ్వకూడదు. అట్లా పిండాలి. ఆ పిండిన రసాన్ని 200 లీటర్ డ్రమ్ములో పోయండి. పోసి
మీ పంటలో వచ్చినటువంటి ఇటువంటి పురుగులకి స్ప్రే చేయండి. ఈ దాని నుంచి చేసుకొని మూడో పంపు కొట్టేటప్పుడు ఫస్ట్ పంపు కూడా రిజల్ట్ 100% ఇస్తుంది. మీరు షాపుల్లో తెచ్చిన మందు వెంటనే ఇస్తుందిగా. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి. ఆ చెట్టు ఎవరింటి దగ్గరన్నా ఉందా? వావిలాకు చెట్టు ఎవరింటి దగ్గర ఉందా? ఏ సమయంలో దాని దగ్గర నుంచి సువాసనలు వస్తాయి చెప్పండి ఒకసారి. సమయం ఎనీ టైం సూర్యుడు అస్తమించేటప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు దాని దగ్గర నుంచి సుగంధపు వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అక్కడ నిలబడి ఊపిరి అందలేక కపం అడ్డుపడి అని పీకుతుంటారు చూసావా, గట్టిగా వాసన పీలిస్తే ఇది మొత్తం దిగిపోద్ది. ఇక్కడ పట్టిన కపం మొత్తం కంట్రోల్ అయింది. ఎంత మెడిసిన్ అది. ఎవ్వరు కూడా పొలాల గట్ల దగ్గర కూడా కనీసం ఒక మొక్కని పెంచుకోలేకపోతున్నాము. దాంతో కూడా మనం పలకర చేసుకోవచ్చు, పళ్ళు దొంగవచ్చు. ఎక్సలెంట్గా పనిచేసిద్ది. ఒక్కసారి దాన్ని మీ పంటల మీద వాడుకోండి. ఎందుకంటే మనం పంట పండించేటప్పుడు ఇవన్నీ వాల్యుబుల్ మెడిసిన్స్ ప్రకృతిలో మనకి సహజ సిద్ధంగా దొరికినాయి. ఈ మనం కొంటే దొరకవు. నేను ఇప్పుడు ఆ 7 నుంచి 7కి వచ్చేసరికి 150 కిలోమీటర్లు 155 కిలోమీటర్లు వచ్చింది. దారి పొడుగుతో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఎక్కడ దొరుకుద్ది చెట్టు, ఎక్కడ దొరుకుద్ది చూద్దాం. నాకు దొరకల చెట్టు. మా ఇంటి దగ్గర ఒక ఓనరు, ఆయన ఇంటికి ప్రారీ గోడ బదులు మొత్తం ఇదే కంచిలాగా కట్టేశాడు. ఇంత ఎత్తున, ఇంత లావునుంది మొదలు, చాలా గట్టిగా ఉంది. ఎదురు కర్ర కన్నా కూడా గట్టితనం ఉంటుంది ఆ కర్ర. ఎదురు కర్రకు హోల్ ఉంటుంది చూస్తున్నారా? ఈ కర్రకు హోల్ కూడా ఉండదు. ఈ కర్రకి హోల్ కూడా ఉండదు. ఏ ఇంటికైనా వాసానికి కూడా కట్టుకోవచ్చు. అంత గట్టి కర్ర. ఈ కర్ర అనేది అంత గట్టి కర్ర అన్నమాట. ఈ ఒక్క మొక్క వల్ల ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పుడు మన పంట మీద ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? దాని గురించి మనకు తెలియక. ఇప్పుడైనా తెలుసుకోండి. వావిలాకు ఎక్కడ కనబడ్డా వదలవాకండి. ఇది 100% చెప్తున్నా. ఎందుకంటే మనం పండించే పంటల్లో నెంబర్ 1గా పనిచేస్తుంది. పురుగు మందులు అవశేషాలు లేకుండా మనం తినాలన్నా, మనం బయటోడికి ఇవ్వాలన్నా ఇది వాడుకోండి. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఖర్చు తగ్గిద్ది ముందు. ఇది ఈ వావిలాకు వల్ల, కషాయం వల్ల వచ్చేది. ఇదే ఒక నెల లేదా ఒక 6 నెలలు, ఒక సంవత్సరమో స్టోర్ ఉండాలి. ఇందాక మనం నీళ్లు పోసాం 10 లీటర్లు. ఇప్పుడు అన్ని నీళ్లు పోయే అవసరం లేదు. 5 లీటర్ల ఆవు మూత్రం పోసి 3 కేజీల వావిలాకు తీసుకొని బాగా మరిగించి 2-3 పొంగులు వచ్చిందాకా మరిగించే పొంగుతుంది. బియ్యం పొంగినట్టే పొంగుతుంది. అది కూడా 2-3 పొంగులు వచ్చిందాకా పొంగించేసి దాంట్లో ఒక 50 గ్రాములు మంచి పసుపు కలుపుకోండి. పసుపు కలిపిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ డిఫరెన్స్ వస్తుంది. అది మీరు పొంగించేటప్పుడు మూతికి మాత్రం ఇలా గుడ్డగట్టుకోండి. గుడ్డగట్టుకోకుండా వాసన పీల్చబాకండి. ఎందుకంటే ఇందాక నీళ్లు కలిపాం కాబట్టి ఎఫెక్ట్ ఉండదు మనిషికి. ఇది ఆవు మూత్రం కలిపాం కాబట్టి కొంచెం అగటు వస్తుంది. మీరు దగ్గరికి వెళ్ళి తొందరపడి దాన్ని వాసన పీల్చొద్దు. మూతికి గుడ్డగట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకునేదాకా ఫర్మెంటేషన్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడల్లా కూడాను 100 లీటర్లకి 1/2 లీటర్ చొప్పున వాడుకోండి. ఎందుకంటే అక్కడ మెటీరియల్ 5 లీటర్లు పోసాము 200 లీటర్లకి. ఇక్కడ మెటీరియల్ ఎంత వేస్తున్నాము? 100 లీటర్లకి 1/2 లీటర్ వేస్తున్నాము. ఎందుకని వేస్తున్నాము? ఆవు మూత్రం ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఔషధ మొక్క ఇది అసలుకే ఆల్రెడీ. ఇలాంటి 2 కలిసినాయి అంటే డేంజరస్ ఔషధం తయారవుతుంది. దాన్ని మనం వాడుకునే తీరిలో పద్ధతి ప్రకారం వాడుకోవాలి. ఆ విధంగా వాడుకోగలిగితే నెంబర్ 1గా ఎటువంటి క్రిమికీటకాదులు కూడా మొక్కకి అటాక్ కావు. ఇంకొకటి దీంతోపాటు సమానంగానే కానుగ చెట్టు తెలుసు కదా, కానుగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కానుగను కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇదే సేమ్ సిచ్యువేషన్ కానుగ. మీరు వీటన్నిటిని కూడా వాడుకునేటప్పుడు ఎంఎల్ స్ప్రే అంటే ఎవరికైనా తెలుసా? మీకు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఎంఎల్ స్ప్రే మిక్సింగ్ ఏజెంట్ అంటారు. డ్రగ్ అది ఒక డ్రగ్గు, మిక్సింగ్ ఏజెంట్ అంటారు. అంటే కంపెనీలో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏదన్నా మందు నీళ్ళల్లో కరక్కపోతే ఈ మిక్సింగ్ ఏజెంట్ అనే దాన్ని ముందుగానే డబ్బాలో కలిపేసి ఇచ్చేస్తారు. అది వేసినంటే ఏమవుతుంది అంటే పాలులాగా మారిపోతుంది మందు. అర్థమైందా? ఆ నీళ్ళల్లో పడినంటనే నూనె అయినా కూడా పాలలాగా మారిపోద్ది. అది కూడా మనకు వద్దు, అసలు డ్రగ్ అది. దాన్ని మనం వాడకూడదు. దానికి బదులుగా మనం గోమూత్రం తీసుకుందాము.
మనం తినే ఆహార పదార్థాల్లో కాల్షియం, మెగ్నీషియం, బోరాను, జింకు, సల్ఫరు, ఐరన్ 11 రకాలైనటువంటి ఆయిల్స్ మనం తీసుకుంటున్నాము. వంట నూనె ఉంది కదా, ఏంటిది? పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇంకేమంటారు? నువ్వుల నూనె తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, వేప నూనె, కానుగ నూనె, కుసుమ నూనె, అవిస నూనె, ఇంకా పామాయిలు, ఆవ నూనె. ఇవన్నీ నూనెలే కదా. ఇవన్నీ మనం వంటల్లో వాడుకునే నూనెలు ఉన్నాయి. కొన్ని కీళ్ళ నొప్పులకి, వాతపు నొప్పులకి వాడుకునే నూనెలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నేను ఒక ఫార్ములా చేశా. మీకు చేతైతే మీరు చేసుకోవచ్చు. నేను అది కూడా చెప్తున్నా. ఒక సైంటిస్టే అన్నారు నన్ను, అది ఇంపాసిబుల్ అన్నాడు. 100% పాసిబుల్ సార్ అన్న. అది కలిపి నేను వాడాను. నాతో పాటు వాడుతున్న రైతులు ఉన్నారు అన్న. ఆ మీటింగ్లో సైంటిస్టులు మీటింగ్ జరుగుతుంటే జూమ్ మీటింగ్లో ఈ డిస్కషన్ అయింది. నేను చెప్పిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎంతోమంది రైతులు చూసి ఇప్పుడు వాళ్ళు శనగ పండిస్తున్నారు, పత్తి పండిస్తున్నారు, ఇప్పుడు ఈ ఆకు కషాయాలు ఇవన్నీ నాకెందుకురా బాబు తలకాయ నొప్పి, ఇవన్నీ నేను ఎక్కడ చేసేది, నేను చెయ్యలేను. సొల్యూషన్, ఒక్కొక్క రకం 11 రకాల ఆయిల్స్ 11 అర లీటర్లు తెచ్చుకోండి. ఒక్కొక్కటి 100 గ్రాములు తీయండి. 100 గ్రాములు మొత్తం కలిపితే 1100 గ్రాములు అయింది. ఈ 1100 గ్రాముల్లో 250 ml గోమూత్రాన్ని కలపండి. మినిమం 5 months అన్న దాటి ఉండాలా ఆవు మూత్రం దాంట్లోకి రావాలి అని అంటే. ఆ 5 months టైంలో ఆవు మూత్రం ఏ రంగులో ఉంటుంది? నల్లగా తారులాగా వస్తుంది. అవునా? ఈ నల్లగా తారులాగా వచ్చిన దాన్ని ఇందులో పోసిన వెంటనే ఎలాగంటే మిల్క్ అయిపోద్ది. మీ పొలంలో నేను చెప్పింది ఇప్పుడల్లా కూడా ప్రతి పంటకి, ప్రతి మొక్కకి కావాల్సింది న్యూట్రిన్స్. ఇదిగో ఈ ఆహార పదార్థాలు మనం తినేయే, వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి. ఒక్కసారి ఇది మీ మామిడి తోటల్లో కానీ, బత్తాయి తోటల్లో కానీ వాడి చూడండి. ఇదేమంటారు? బత్తాయి తోటల్లో ఏమొస్తుంది? కాయ కుళ్ళుడు వస్తుంది, తెలుసు కదా. మామిడి, బత్తాయి లోపల మిడ్జీ ఫ్లై, పూత బొడ్డ అంటారు మా దగ్గర. అంటే అది పూతలో దూరిపోయి కాయ స్టేజీ నుంచే తినడం మొదలుపెట్టి పండు వచ్చేసరికి కుళ్ళిపోయే పరిస్థితికి తీసుకొస్తుంది ఆ పురుగు. ఆ పండు కుళ్ళిపోయిన తర్వాత దీని జీవితకాలం అయిపోయి బయటకు వచ్చేస్తుంది, లార్వా దశలో వస్తుంది. ఈ లార్వా దశ నుంచి ప్యూపా దశలోకి ఇంకొక మొక్కలో ఇంకొక పూతలోకి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ అంతటితోటి దాని అవతారం అయిపోద్ది. ఆ పురుగుకి ఇంకొక అవతారం ఎత్తడానికి మళ్ళీ లార్వా నుంచి ప్యూపా దశ. ఈ లార్వా ప్యూపాలు అనేది ఎగ్స్ గుడ్డు స్టేజీ నుంచి పురుగు స్టేజీ దాకా, పిల్ల స్టేజీ దాకా ఉన్న అవతారాలను మొత్తానికి సమూలంగా నాశనం చేసిద్ది ఈ ఆయిల్స్ అని, ఈ 11 రకాల ఆయిల్స్. ఇది మనం ఇలా 100 గ్రాములు తీసుకున్నాం కదా. మొత్తం 1100 గ్రాములు ప్లస్ ఇది 250 ml ఎంత అయింది? మొత్తం 1350 ml అయింది. అంటే ఇంచుమించుగా అర లీటర్కి దగ్గరకు వచ్చాము మనం, లీటర్న్నరకు దగ్గరకు వచ్చాము. ఈ లీటర్న్నరని 200 లీటర్ నీటిలో రమ్ములో కలిపేసేయండి. డైరెక్ట్గా కలిపేసుకొని ఎఫెక్టివ్గా పనిచేసిద్ది. స్ప్రే చేయండి. మీకు ఇంకా ఏదన్నా చిన్న సంకోచం ఉంటే కలిపే ముందుగానే మీ దగ్గర మనం తలంటుకునే కుంకుడుగాయలు ఉంటాయి, షాంపులు నేను చెప్పను మళ్ళీ, అవి కూడా కెమికలే. సర్పు కెమికలే, అవి కూడా కెమికలే. గిన్నెలు కడిగేవి అవి కూడా కెమికలే. అసలు వాటితో కడగవాకండి, అవి కూడా కెమికలే. మీకు ఒకటే చెప్తున్నా, కుంకుడుగాయ రసం తీసుకోండి, ఎలాంటి నూనెలైనా కరిగిపోతాయి. ఈ ఆవుమూత్రంలో కుంకుడుగాయ ఎందుకు కలుపుతున్నాము? కాలకోట విషం కుంకుడుగాయ, దానికంటే ఎక్కువ విషం వేప నూనె, దానికంటే ఎక్కువ విషం కానుగ నూనె, దానికంటే ఎక్కువ పర్సంటేజ్ అగట ఇప్ప నూనె, దానికంటే ఎక్కువగా ఉంటుంది ఐరన్ లోపానికి. మొక్కని పూతొచ్చి బాగా చెట్టు నిండా రాలిపోతుంటుంది చూసారా, దాన్ని బాగా కంట్రోల్ చేయడానికి నువ్వుల నూనె ఎక్సలెంట్గా ఉపయోగపడుద్ది. నువ్వుల నూనె. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫార్ములాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలా ముందు. వీటన్నిటిని తెలుసుకొని ఈసారి ఎప్పుడైనా ఇలాగే మీటింగ్ జరిగితే నేను వస్తాను. లేదంటే మన గ్రూప్లో నా దగ్గర బుక్ ఉంది, నేను రాసిన బుక్కు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా దగ్గర బుక్లెట్ ఉంది. మీ PDF రూపంగా వాట్సాప్లో పెడతా. ఈ గ్రూప్ క్రియేట్ అయినాక మీరందరూ కూడా తీసుకొని దాన్ని చదవండి. మీరు చేసే వ్యవసాయాల్లో మీరు చేయలేని పరిస్థితుల్లో పక్క రైతుకైనా సలహా ఇవ్వడం నేర్చుకోండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. ఆవు మూత్రం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఆవు నెయ్యి వలన కూడా చెప్పాను.
చిన్న పిల్లల కాడి నుంచే టెస్ట్ చేయమని చెప్తున్నాను నేను ఒకటే. ఎందుకంటే ఇందానే చెప్పా, పిల్లల్లో కూడాను పుట్టిన పిల్లలందరూ ఒక తీరిగా ఉండరు. ఒక్కొక్కరికి జ్ఞానదోషం ఉండొచ్చు, ఒక్కొక్కరికి పోలియో ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి లోపాలు ఉంటాయి. వాటిని సరి చేసుకోవాలి, సవరించుకోవాలంటే చాలా ప్రయోగాలు ఉన్నాయి. దాంట్లో నేను అనుభవించిన బాధ ఇందా మీకు చెప్తానే నేను మధ్యలో ఆపా. నా 3 పిల్లలు. 1996లో మా అబ్బాయి పెద్దోడు పుట్టాడు. వాడు పుట్టినప్పుడు నా మిస్సెస్కి ఏమంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏదో ఒకటి వస్తుంది, అది ఏమంటారు, ధనుర్వాతము వచ్చేసి తల్లి పాలు లేకుండా అయిపోయినాయి. చాలా బాధలు పడ్డాం మేము. నేనుండేది ఆదివాసీ ఏజెన్సీ ఏరియా. నాకు ఎదురుగా మా నాన్నకి ఎదురుగా నేను కూర్చొని, మా అమ్మ ఆ అమ్మాయి ఎదురు కూర్చొని ఏడ్చుకోవడం మొదలుపెట్టాము. ఎందుకంటే మేముంది మా సొంతూరు కాదు కదా, ఆడికి వెళ్ళి వలస వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాము, వలస వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాము. అక్కడ ఉంటూ చేసుకుంటుంటే మాకు ఈ పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక ఆదివాసి వచ్చి, అయ్యా నా దగ్గర ఇదిగో ఆవు ఈనింది ఇవాళ 3వ రోజు పాలు. ఆ తల్లి వచ్చి ఒక గుక్కెడు పాలు ఇచ్చేది, ఈ తల్లి వచ్చి గుక్కెడు పాలు ఇచ్చేది. తాగిన వెంటనే కక్కేసేవాడు. వీడి శరీరానికి పట్టేవి కాదు. అతను వచ్చి ఆవు పాలు ఇచ్చాడు. ఈ ఆవు పాలు తాగినోడే ఎంఎస్సి పీజీ చేసి ఈ రోజున ఒక మనం తినే ఫుడ్ మొత్తాన్ని చెకింగ్ ఆఫీసర్గా ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఏంది పెట్టను వాడేమో మోటార్ బైక్ మెకానిక్గా ఉండిపోయాడు. వీళ్ళిద్దరికి ఇంత తేడా ఉంది. ఏలికి ఉన్నంత తేడా ఉంది. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, 3వ పిల్ల. 2 మగపిల్లల తర్వాత ఆడపిల్ల. ఈ పిల్లకి మళ్ళీ సేమ్ అట్నే పెట్టా, వాడికి పెట్టినలాగే ఈ పిల్లకి పెట్టా. ఈ పిల్ల బీకాం కంప్యూటర్ చేసి బంధన్ బ్యాంకుల్లో జాబ్ చేస్తా క్యాషియర్గా రిజైన్ ఇచ్చి ఇంటికి వచ్చి ఇప్పుడు నేను చేసే ఈ కషాయాలు వీటన్నిటి మీద ఆ అమ్మాయి ప్రయోగాలు చేస్తా NIPHM యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వచ్చింది. 18, 19, 20 రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున అమ్మాయికి ట్రైనింగ్కి ఆర్డర్ వస్తే రేపు 18వ తారీఖు నుంచి అక్కడ ట్రైనింగ్ లేదు. ఈరోజు ఇక్కడ మీటింగ్కి వస్తుంది. మొన్న వచ్చిందిగా రెడ్డి గారు మన దగ్గరికి. ఆ అమ్మాయి నేను ఏది తయారు చేస్తానో మొత్తం తయారు చేస్తారు. ఆ అమ్మాయి ఒక్కడ చెప్తానండి, బియ్యం పిండితోటి జీవ శిలీంధ్రాలు తయారు చేస్తుంది. బియ్యం పిండితోటి, బెల్లము బియ్యం పిండితోటి కల్చర్లు తయారు చేస్తుంది. నేనే చేస్తా. నేను చేసిన వాటిని ఆమె మళ్ళీ రీపీట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? వయసు ఎంత? 23 సంవత్సరాలు. అన్నీ అనుభవించాలా? మాకు పొలాలు లేవు, ఎందుకు చేయాలా? మాకు అవసరం ఏంది? నేను బియ్యం కొనుక్కొని తినలేనా? నాకు 25 ఏళ్ళు వస్తున్నాయి, నా పిల్లోడికి 30 ఏళ్ళు వస్తున్నాయి. నా చిన్న కొడుకు రోజుకు 1000-2000 సంపాదిస్తాడు. వాడు మోటార్ బైక్ మెకానిక్, ఏ నట్టు బిగిచ్చినా 5-10 తీసుకుంటాడుగా, వాడు సంపాదిస్తున్నాడుగా. మేము ఇలా కొనుక్కొని తినొచ్చుగా. వద్దు. కృషితో నాస్తి దుర్భిక్షం. దేవుడు పెట్టింది తింటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఆ డబ్బు రాని, అది శాశ్వతం కాదు మనకి. మనం పండే పంట, మనం పండించే పంటని మనం తింటాం, మనతో పాటు సమానంగా 10 మందికి పంచాలనేది నా కాన్సెప్ట్. నా బిడ్డలు చిన్నతనంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లన్నింటినీ ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను ఇలాంటివి తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ రంగంలోకి దిగా. అటుపక్క ఉద్యోగం చేస్తున్నా. ప్రతి ఆదివారం నాకు ఎక్కడో దగ్గర ఇలాంటి మీటింగ్లు అవుతూనే ఉంటాయి. ప్రతి ఆదివారం నేను వెళ్ళాల్సిందే. సొంత ఖర్చులు పెట్టుకునే వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? 10 మందికి అవగాహన కల్పించాలి. ఇందాక అన్నారు, మనం వ్యవసాయ రంగ నిపుణులని కలవాల్సిన మాట వాస్తవం. ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి రైతుని కలవాలి. ఎవరి దగ్గర ఏ వజ్రం ఉందో మనకు తెలియదు, ఎవరు ఏ సలహా ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఆ సలహా అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సలహా అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇచ్చినోడికి ఉపయోగపడదు. ఏదో తెలుసో తెలియక ఏదో ఒకటి చెప్పాడనుకో ఉపయోగపడదు, మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నేచురల్ ఫార్మింగ్ చేద్దామని ఆలోచన ఉన్నాం కాబట్టి. నేను అనేది అది, ప్రతి ఒక్కరిని కలవాలి. ఇంకొకటి చెప్తా, వ్యవసాయం ఈయన చెయ్యట్లేదు అనుకోబాకండి. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయనకి వ్యవసాయమే తెలియదని అనుకోవద్దు. ఆయన వయసులో ఆయన ఏం చేశాడో, ఆయన వయసులో ఆయన ఎంత వ్యవసాయం చేసి ఉంటాడో అది గమనించాలా ముందు. అప్పుడు ఏం వాడారు, అప్పుడు ఏం చేశారు. ఇట్లా మనం బయటికి తీసుకొని వస్తే మీకు చాలా దొరుకుతాయి, ఇన్పుట్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఎక్కడెక్కడ ఇన్పుట్స్ అన్నీ దొరుకుతాయి. మనం ఫెయిల్ అవ్వలేదు, నేచురల్ ఫార్మింగ్లో ఫెయిల్ అవ్వలే, ఎక్కడ ఫెయిల్ అవ్వలే, ఎవరు ఫెయిల్ అవ్వలా. మనం క్షణకాలంలో ఆవేశంతో ఆగిపోవడం తప్పితే నేచురల్ ఫార్మింగ్ చేసి ఎవరు ఫెయిల్ అవ్వలేదు. 100% చెప్తున్నాను. ఈ నేచురల్ ఫార్మింగ్ వల్ల రూపాయి సంపాదించుకునే వాళ్ళే ఉన్నారు, ఇప్పటికి కూడా రూపాయి సంపాదించుకుంటూనే ఉన్నారు. కారణం ఏంటంటే చేసేవాళ్ళు తీరి అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. మొన్న
నార్కట్పల్లిలో సారోలు వెంకటరెడ్డి గారు వాళ్ళు అక్కడ మీటింగ్ పెడితే మదర్ తెరిసా ట్రస్ట్ నుంచి అక్కడికి వెళ్ళా నేను వెళ్తా వాళ్ళకు ఒక బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చా. వీళ్ళకి నేను చూపిస్తే వీళ్ళు నన్ను నమ్మలేదు. ఇదేం పని చేస్తుంది, ఇదేంటి ఇది అని అన్నారు. వాళ్ళు ఇంకా వాడలా. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు. వేప కషాయం అంటే ఏంటది? ప్లాంట్, నేచురల్ ప్లాంట్ ప్రొటెక్ట్ దాని పేరు. నేను పెట్టుకున్నది నేచురల్గా సహజ సిద్ధంగా తయారు చేసింది. పంటకి గట్టు ఎంత ముఖ్యమో పంటకి రక్షణగా ఉండేది ఒక వేప కషాయం ఒక్కటే. ఎన్ని పురుగు మందులు కూడా ఆ రోజు 2-3 రోజులే, 10 రోజుల దాకా కూడా ఇది వాడితే ఆ మొక్క మీద వాసన కూడా పోదు. కావాలంటే వాడుకొని చూసుకోండి, మీకే తెలుస్తుంది. కావాలంటే వాడుకొని చూసుకోండి. అదే దాంతో ఇదే ఫ్లోర్ని క్లీన్ చేయండి, మీ క్లీనింగ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఆల్ ఇన్ వన్. కనుక మీరందరూ కూడా నీ భోజనం అయిపోయిన తర్వాత నేను ఆ డబ్బా ఒకటి చూపిస్తా, శాంపిల్ చూడండి. ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రేపు మీరు వేయబోయే పత్తిలో చిన్న మొక్క స్టేజీ కాడి నుంచి పంట అయిపోయే స్టేజీ దాకా మీరు అసలు ఏ మందులు వాడొద్దు. నా నెంబర్ తీసుకోండి. మీరు అందరూ ఒకటే చెప్తున్నా, మీకేదన్నా పత్తి పంటలో కానీ వరి పంటలో కానీ మీ దగ్గరలో ఉన్న సైంటిస్టులు కానీ మీకు అందుబాటులో గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరు అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయండి. ఉదయం 9 నుంచి 10 గంటల లోపు చేయండి, 7 నుంచి 10 గంటల లోపు చేయండి. సాయంకాలం 6 గంటల నుంచి 1 గంట దాకా చేసినా ఐఎమ్ రెస్పాన్స్, నేను రెస్పాండ్ అవుతాను. కారణం ఎందుకంటే అన్నదాత సుఖీభవ, రైతే దేవో భవ అనే సూక్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడిని నేను. ఎందుకంటే ఈ అన్నం పెట్టేది ఇక్కడ నుంచి మొదలుకొని నరాల దాకా ఉన్న నరాలన్నిటిని కూడా, ఈ అవయవంలో ఉన్న నరాలన్నిటిని కూడగట్టి గింజ చెమట బొట్టుతో సమానంగా గింజ పండించి మనకిస్తుంటే మనం ల్యాప్టాప్లు నొక్కుంటా కూర్చుంటే బువ్వరాదుగా డబ్బులు వస్తాయి, పైసలు వస్తాయి. పైసలు ఎక్కడ పెట్టినా బువ్వరాదు, ఆడ పెడితే బియ్యమే వస్తాయి. ఆ బియ్యం తీసుకొచ్చి వండుకొని తినండి అని తను కడుపు కాల్చుకొని మనకు అన్నం రూపంగా ఇస్తున్నాడు అన్నదాత. అటువంటి వాడికి దండం పెడదాం. అందుకే అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ అనే సూక్తినే నేను నమ్ముకున్నాను. ఈ సూక్తికి మీరందరూ కూడా తమ వంతు బాధ్యతగా మీరు పండించే పంటలో భాగంగా మీ కుటుంబాన్ని పరిశుభ్రమైనటువంటి ఆహారంతో ముందు మీ పిల్లల దగ్గర నుంచి ప్రయోగాలు చేయండి. మీ ఇంటి నిమిత్తం పండించండి, మీ ఇంట్లో తినండి. తినడం మాత్రం మర్చిపోకండి. రేపటి నుంచి నిద్ర లేచిన కాడి నుంచి ముందు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ తారతమ్యం లేదు దీనికి. బ్రష్ మాత్రం వేప పుల్ల, కానుగ పుల్ల ఎప్పటిది అప్పుడే ఫ్రెష్గా తీసుకొని బ్రష్ చేయడం నేర్చుకోండి. ఇది 100% షూర్. ఇక్కడి నుంచే మీ రిజల్ట్ తెలిసిద్ది. ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి వనరులు అంటే ఏంటి, ఇందులో పండిన ఆహారం ఇంకా ఎట్లా ఉంటుంది, ఇదొక్కటి ఈ 4 మాటలను మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోగలిగితే 100% రిజల్ట్ ఉంటుంది. అది ఇంత సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరి కోసం నేను సారీ నా నెంబర్ చెప్తా తీసుకోండి. రాశారు 8978583479. ఇంకొక చిన్న మనవి, ఏ సమయం ఏ సందర్భం దొరికినా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఏ కషాయం తయారు చేసుకుంటానన్నా నాకు కలవచ్చు. నేను ట్రైనింగ్లు కూడా ఇస్తా రైతులకి. వ్యాపారస్తులైతే దగ్గర కూడా రానియ్యను. నా ఫార్ములాలే వేరు, నేను ఎవరికి చెప్పను. ఒక రైతుకు మాత్రమే నేను చెప్తా. అది కూడా 100%గా చెప్తున్నాను. మీరు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేసి అన్నాయి నేను ఎట్లా తయారు చేసుకోవాలి తమ్ముడు, దీని పరిస్థితి ఏంది అడగండి, నేను చెప్తా. చెప్పిన విధంగా చేసుకోండి. లేదు నీ వల్ల కాకపోతే నా ఇంటికి రండి, ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వచ్చినా ఆదివారం పూట అయితే నేను ఫ్రీగా ఉంటా, డ్యూటీకే వెళ్ళాను. ఎందుకు సెలవు, ఆ రోజు మొత్తం ఇలాంటివే ప్రోగ్రాంలు ఉంటాయి. నా ప్రతిరోజు నేను ఇంట్లో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటా. డ్యూటీ నుండి ఇంటికి వచ్చానంటే రాత్రి 12 దాకా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటానే ఉంటా. దాన్ని మళ్ళీ నా పంట మీద నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటా కొత్తగా. మీకు ఎప్పుడు కావాలన్నా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇది నెంబర్ మరొకసారి చెప్తున్నా చూసుకోండి. 8978583479. నా పేరు షేక్ రంజాన్, నేను ముస్లింని. అందరూ రంజాన్ రమేష్ అని ఈయన పేరు మార్చాడు.
అసలు వాస్తవంగా నా పేరు రమేష్, రంజాన్ అని పిలుస్తారు. సిగ్నేచర్ మాత్రం రమేషే వెళ్తుంది, సర్టిఫికెట్ మాత్రం అది ఉంటుంది. రావచ్చు. పెనగంచిపోలు, ఎన్టీఆర్ జిల్లా. ఓకే, పెద్దలు రంజాన్ రమేష్ గారికి ఏబిఎస్ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి యొక్క నెంబర్ 8978583479. ఓకేనా. నెక్స్ట్ ఆక్తోటి రామారావు గారి నెంబర్ రాసుకోండి. పెద్దలు ఆక్తోటి రామారావు గారు 898562195. 55 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 898562195. ఓకేనా. నెక్స్ట్ శ్రీకాంత్ గారు భోజనం తర్వాత వారు మీకు ఇప్పుడు భోజన ప్రసాదం ఉంటుంది. తర్వాత మీ అందరి కోసం ప్రకృతి ప్రసాదం అంటే దేశీ విత్తనాలు ఉన్నాయి, తర్వాత గోకృపామృతం, ఇవన్నీ మీకు ప్రసాదాలు ఫ్రీగా ఇస్తాం. భోజనం చేసి మళ్ళీ ఒక 1 అవర్ విన్నాక వెళ్దాం. సో శ్రీకాంత్ గారు మీకు కనిపిస్తున్నారు కదా, 187 రకాల విత్తనాలు పండిస్తారు వారు. దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగానే ఇస్తారు, మీరు కూడా తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.